2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఈ లైన్ ఎట్లా వచ్చింది? ఏవండోయ్ శ్రీమతి గారు, ఏమండే శ్రీమతి గారు, ఏమండే శ్రీమతి గారు. నేను కాల్ చేసినప్పటి నుంచి కూడా ఏమండే శ్రీమతి గారు చెప్పండి అనేవారు. అప్పటి నుంచి ఆ మాట అంటే చాలా ఇష్టం. మొగల్తూరులో కూడా అందరూ అలాగే పిలుస్తారండి. నా పేరు నాని, నాగేంద్రరావు అబ్బాయి. ఈ రెండు పోయింది శ్రీమతి గారు. అసలు యూట్యూబ్ పెట్టాలని ఎప్పుడండి స్టార్ట్ అయింది అసలు? అంటే నాకు ఆల్మోస్ట్ 11 years ఏజ్ ఉన్నప్పటి నుంచి కుకింగ్ వచ్చు. వంట బాగా చేస్తారు దాంట్లో రౌడకు అంటే వీడియోలో చెప్పినట్టు చెప్తున్నారు కదా. మొత్తం మావిడ. ఏంటి కంపతీస్ అంతేగా ఏం కాదు కదా. అంతేగా అంతేగా. పక్క ఇల్లు మరి అరేంజ్ మ్యారేజ్ ఎలా అయింది? ఎప్పుడు ఆవిడ చూడలేదు. సరే ఏమైందంటే అడిగాను, నేను తెలుసా మీకు అని అడిగితే లేదు అన్నది. నాగేంద్ర అంకుల్ కి అసలు ఒక అబ్బాయి ఉన్నాడని తెలియదు మాకు. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా, ప్రతి ఒక్కటి అది ఒక ఎక్స్ప్రెషన్ పెడుతుంది మీకు దాన్ని బట్టి. నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. నాకు పక్క. మీరు లక్కీయా ఆవిడ లక్కీయా? నేనే లక్కీ, 100% నేనే లక్కీ అని. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను చూసిన ఫస్ట్ నేను నో అనేసాను, ఎందుకంటే తన సాలరీ నాకు 3 times 4 times ఎక్కువ. నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తుందమ్మా? కానీ అలా చూడకపోవడం వల్లే నాకు అంత నచ్చారనమాట. నేనంటే చాలా ఇష్టం, ఇంకా మిగతా వాళ్ళందరికీ అయిపోతుంది. ఫస్ట్ టైం మాత్రం పెళ్లి చూపుల్లో మాత్రం తినే కావాలని అడిగాను. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. బేసికల్గా ఈ రోజుల్లో ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా చాలామంది సెలబ్రిటీలు అయిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట. వాళ్ళ ఓన్ టాలెంట్తో యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ వరకు వాళ్ళ జర్నీస్ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంటుంది. బట్ ఒకసారి వాళ్ళు స్టార్ట్ చేసిన జర్నీని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా వైరల్ అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు మన స్టూడియోలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారని చెప్పొచ్చు. మనందరికీ బాగా ఇష్టమైంది ఏంటంటే ఫుడ్ అంటే అందరికీ బాగా ఇష్టమే. ఫుడ్ వీడియోలతో ఎవరు చేసినా కూడా బాగా లైక్ చేస్తుంటాం. కానీ రీసెంట్గా ఒక ఫాదర్ డాటర్ వీడియోస్ మాత్రం చాలా బాగా వైరల్ అవుతున్నాయి. సో వాళ్ళని స్టూడియోకి పిలిస్తే ఎలా ఉంటుంది అనిపించింది. ఫాదర్ మాత్రం చాలా బిజీగా ఉన్నారు, డాటర్ని మాత్రం పిలిచాను. ఎస్, రైట్ నా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రియా నాని అనమాట. సో మాట్లాడేద్దాం. హాయ్ అండి. హలో. యా, సో మొత్తానికి ఫుడ్ వీడియోతో వీడియో చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. మొత్తం ఇంటర్వ్యూ అయితే ప్లాన్ చేశాను, ఎందుకంటే మీ ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది మీ నాన్నగారు ఉన్నప్పుడు. బట్ మామూలుగా అయితే ముందు మన జర్నీ తెలిసేసుకుందాం. సుమన్ టీవీ నుంచి ఫోన్ వస్తే ఏమన్నారు ఫస్ట్? నేను కాల్ చేసినప్పుడు ఏమన్నారు మీరు? మీరు ఏమైనా ఫేక్ అకౌంట్ నుంచి ఏమైనా మమ్మల్ని అప్రోచ్ అయ్యారా అనుకున్నాం. ఫేక్ అకౌంట్ కాదు కదా. కాదు 100K ఫాలోవర్స్ ఉన్నారు కదండి. 100K ఫాలోవర్స్ ఉన్నారు, చూసారు. ఓకే, డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. థ్యాంక్ యూ. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చాలా స్టార్లు అయిపోతున్నారు ఈ మధ్యకాలంలో. అందరూ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ జర్నీ వాళ్ళు ఓన్గా మౌల్డ్ చేసుకున్నారని చెప్పొచ్చు. కాకపోతే యూట్యూబ్లో రెవెన్యూస్ అసలు రావట్లేదని అందరూ కొట్టుకు చేస్తున్నారు. కానీ ఫుడ్ వీడియోలకి బాగా లైక్ చేస్తే రెవెన్యూస్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ స్టార్ట్ విత్ యూ, మీ నుంచే స్టార్ట్ చేస్తా. ప్రియా నిక్ నేమ్, ఒరిజినల్ నేమ్ లిఖిత. 2 పేర్లు మీవే అయితే. అక్కడే కన్ఫ్యూజ్ అయిపోయాను, అందుకని లిఖిత అని ఉంది కదా అనుకో. సో నాన్నగారి వీడియోలు మీ వీడియోలు చాలా బాగా చూస్తారు కదా అందరూ. అసలు యూట్యూబ్ పెట్టాలని ఎప్పుడండి స్టార్ట్ అయింది అసలు? అంటే ఈ నాది మా డాడీది ఇద్దరిది కాదండి ఆ థాట్. మా తమ్ముడిది అనమాట. మా బ్రదర్ తను బీటెక్ చదువుతున్నాడు ఇప్పుడు. తను 10th క్లాస్లో ఉన్నప్పటి నుంచి మాకు చెప్తున్నాడు యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, మీరిద్దరు చేయండి అలా అంటున్నాడు అనమాట. అంటే డాడీ కాకపోయినా అట్లీస్ట్ నా గురించి నువ్వు స్టార్ట్ చేయను అంటే. నాకు ఆల్మోస్ట్ 11 years ఏజ్ ఉన్నప్పటి నుంచి కుకింగ్ వచ్చు. వంట బాగా చేస్తారు. సూపర్ అండి. దాంట్లో రౌడకు అంటే వీడియోలో చెప్పినట్టు చెప్తున్నారు కదా. లేదండి, నిజంగా చాలా బాగా చేస్తుంది. ఓకే, అయితే ఇంకొకసారి రండి ఇంటికి భోజనానికి. అయితే తిన్న తర్వాత చెప్దాం. అయితే సో 11 years నుంచి నేను కుకింగ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇంట్లో ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్. సో మా ఇంట్లో అందరికీ అన్ని పనులు వచ్చు. అందుకు ఎప్పటి నుండో చెప్తున్నాడు తమ్ముడు, చేద్దాము స్టార్ట్ చేయి యూట్యూబ్ ఛానల్ అని. అప్పుడు బీటెక్లో ఇంకా స్టడీస్, తర్వాత ప్లేస్మెంట్స్, దాంతో ఇంకా అలా అయిపోతుంది కదా బీటెక్. ఇంకా తర్వాత కూడా లాక్డౌన్, స్టార్టింగే జాబ్ ప్రెజర్ అవన్నీ ఉంటాయి కదా. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇంకా నేను వెళ్ళిపోయాను కదా మ్యారేజ్ అయిన తర్వాత. ఇంకా డాడీని పట్టుకున్నాడు అనమాట. అప్పుడు డాడీ చందు స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్ట్ చేశారు కదా అని సరే అని నేను జస్ట్ అసలు అవ్వాలి అవుతుందని ఏం కాదు అని జస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారని ఒక్క రీజన్తో స్టార్ట్ చేశా. అది కాస్త ఇక్కడ వరకు వచ్చింది లక్ బై హార్డ్ వర్క్. సూపర్, ఎప్పుడు సూపర్, చాలా బాగుంది. ఇంక కొన్ని వర్డ్స్ మీ అలాగే బయట చాలామంది మా ఆఫీస్లోనే మీరు మాట్లాడే మాటలకి ఫన్నీగా చెప్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడ బాయ్స్.
మీ వీడియోస్ మొత్తం మా ఆవిడదండి. ఏంటి కొంపతీసి అంతేగా ఏం కాదు కదా. అంతే కాదండి, అంతకు మించి అంతకు మించా. ఓకే, ఆవిడ మాట మీరు వింటారా, మీ మాట ఆవిడ వింటదా? ఒకళ్ళది ఒకళ్ళండి. ఒకళ్ళు కానీ యూట్యూబ్ అయితే ఆవిడది అంటే యూట్యూబ్ ఆయన. ఆవిడే. ఓకే, మీ పూర్తి పేరు చెప్పండి. నా పూర్తి పేరు సాయి రామారావు అండి. సాయి రామారావు. రామారావు గారు చుట్టాలా? కాదండి, మా తాతయ్య గారి పేరు నాకు వచ్చింది అలాగా. ఓకే, మీది ఎక్కడ ప్రాపర్? మొగల్తూర్ అండి. ఆవిడది మొగల్తూరే. అవును. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ అండి. పక్క ఇల్లు, మరి మొగల్తూరు, మరి అరేంజ్డ్ మ్యారేజ్ ఎలా అయింది? ఎప్పుడు ఆవిడ చూడలేదా మీరు? లేదండి, నేను చిన్నప్పటి నుంచి బాబాయ్ దగ్గర ఉన్నాను, 3rd క్లాస్ నుంచి హైదరాబాద్లోనే. పేరెంట్స్ అక్కడ మొగల్తూరులో ఉంటారు. పేరెంట్స్ అప్పుడు అక్క ఉండేది. ఒకసారి ఏమైందంటే అడిగాను, నేను తెలుసా మీకు అని అడిగితే లేదు అన్నది. అదేంటి అంటే అసలు ఆ నాగేంద్ర అంకుల్కి ఇంకా ఆంటీకి అసలు ఒక అబ్బాయి ఉన్నాడని తెలియదు, మాకు అక్క ఒక్కద్దు తెలుసు అని ఎవరండి. అంటే మీరు ఉన్నారని తెలియదు అసలు, 0. అంటే పక్కనే ఉన్న కలవడానికి 25 years పట్టింది. బా సూపర్, సినిమా తీయచ్చేది, చిన్న షార్ట్ ఫిల్మ్ అనేది తీయచ్చు. పక్క ఇల్లు కలవడానికి పెళ్ళయింది, అంతేనా? ఎప్పుడు చూడలేదు, ఇల్లు తేడా, ఒక ఇల్లు తేడా, అంతే. అంతే. సూపర్, బాగుంది ఇంట్రడక్షన్. మీరేం చేస్తుంటారు? నేను సివిల్ ఇంజనీర్ అండి. హైదరాబాద్ లో? అవును, 3rd క్లాస్ నుంచి హైదరాబాద్లో ఉన్నాను. మొగల్తీరు వెళ్ళొస్తారా? పేరెంట్స్ దగ్గర కంపల్సరీ. మీరేం చదువుకున్నారు? ఐఎమ్ సాఫ్ట్వేర్ డెవలపర్. మీరే తీసుకొచ్చారా? తీసుకొచ్చిన తర్వాత పడుతున్నారు కదా. అదే అందుకని. ఏం జాబ్ చేస్తున్నారు ఇక్కడ మామూలుగా? ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ చేస్తున్నారు. మరి యూట్యూబ్ ఏంటండి, దీనికి అసలు సంబంధమే లేదు. అదే సంబంధమే లేదు, జస్ట్ ఒక స్ట్రెస్ బస్టర్ లా ఉంటది, పైగా సెకండ్ ఇన్కమ్ లో కూడా ఉండాలి కదా అని స్టార్ట్ చేసాం అనమాట. ఓకే, బై గాడ్స్ గ్రేస్ మా హార్డ్ వర్క్ కి రిజల్ట్ వచ్చింది అనుకుంటున్నాం. మీ ఆఫీస్ లో తెలుసా? తెలీదండి, అంటే నేను ఎవరికి షేర్ చేయలేదు. స్టేటస్లు గట్రా పెట్టరా? ఎప్పుడు పెట్టలేదు, ఒక్కసారి కూడా స్టేటస్ పెట్టలేదు, ఎవరికి షేర్ చేయలేదు. జస్ట్ అలా నచ్చితే, అంటే మనం షేర్ చేసి కంపెల్ చేసి చూడడం కంటే ఆడియన్స్కి నచ్చి వాళ్ళు చూసి అలా అయితే బెటర్ కదా. అలా అయితే కొంచెం జెన్యూన్ ఆడియన్స్ వస్తారు కదా. మనమే షేర్ చేసి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అలా ఎవ్వరూ లేరనమాట మాకు. స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి 1 సబ్స్క్రైబర్ నుండి 70K సబ్స్క్రైబర్స్ కూడా అన్నీ బయట చూసిన వాళ్ళ ద్వారా వచ్చింది. మా రిలేటివ్స్ అందరికీ కూడా యూట్యూబ్లో చూస్తేనే తెలిసింది, మేము చెప్తే తెలియదు. సూపర్. అసలు ఒకసారి ఏందో ఫంక్షన్కి వెళ్ళామండి, అక్కడ నన్ను పట్టుకున్నారు, ఏమండే శ్రీమతి గారు ఎక్కడ ఉన్నారు మీ శ్రీమతి గారు అని చెప్పి. అసలు ఆ ఫ్రేమింగ్ అందరూ అడుగుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారండి అంటే శ్రీమతి గారు లేరా అని. ఇప్పుడు మనకి ఇప్పుడు రాగానే అంతేగా ఎట్లా అన్నారు F2లో, మీరు మాత్రం అందరూ అలాగే అంటుంటారు మిమ్మల్ని కదా, ఏమండో శ్రీమతి గారు. మొత్తం పెద్ద పెళ్ళికి వెళ్ళామండి, మామయ్య వాళ్ళ అబ్బాయి పెళ్ళికి. మొత్తం ఇంకా అందరూ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు వదిలేశారు, మమ్మల్ని ఏమండో శ్రీమతి గారు అలా మొదలు పెట్టారు మొత్తం అందరు. ఈ లైన్ ఎట్లా వచ్చింది ఏమండో శ్రీమతి గారు అంటే? స్టార్టింగ్ మాది అంటే కాల్ చేసేవారు, స్టార్టింగ్ ఎంగేజ్మెంట్ అప్పటి వరకు కూడా మేము పెద్దగా ఏం మాట్లాడుకోలేదు, జస్ట్ పెళ్లి చూపుల్లో కలిసాము, వెంటనే 15 daysకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. నార్మల్ చాటింగ్ అంతే, కాల్స్ కూడా పెద్ద మాట్లాడుకునే వాళ్ళం కాదు. నేను ఫస్ట్ టైం కాల్ చేసినప్పటి నుంచి కూడా ఏమండే శ్రీమతి గారు చెప్పండి అనేవారు అనమాట. నాకు అప్పటి నుంచి ఆ మాట అంటే చాలా ఇష్టం. కాల్ ఇలా చేయగానే శ్రీమతి గారు చెప్పండి అని అంటారు. ఇప్పటికి కూడా కాల్ చేయగానే చెప్పండి శ్రీమతి గారు అని అంటారు అనమాట. అందుకు యూట్యూబ్లో కూడా నార్మల్, అంటే అందరూ కుకింగ్ చేస్తారు, అందరూ చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తారు, కానీ ప్రతి ఒక్కరు చేసేది కదా, ఎందుకు చూడాలి అని ఆడియన్స్ కూడా. ఇప్పుడు మనమే స్క్రోల్ చేస్తుంటే సరే చూసేసిన రెసిపీ తీసేస్తాం కదా, మనకంటూ ఒక డిఫరెన్స్, ఒక అట్రాక్టివ్నెస్ ఉండాలి కదా అని ఆ వర్డ్తో స్టార్ట్ చేద్దామని నాకు ఆ థాట్ వచ్చింది అనమాట. మొగల్తూరులో కూడా అందరూ అలాగే పిలుస్తారండి? డౌట్ అయితే మొత్తం నాది ఇది పోయిందండి, నా పేరు నాగేంద్రరావు అబ్బాయి, ఈ 2 పోయింది, శ్రీమతి గారు. ఈ ఏవండి అనేది అక్కడ బాగా పిలుస్తారు కదండి, ఒక్కొక్క దగ్గర ఒక స్లాంగ్ ఉంటుంది. అవును, ఏవండి అని ఒకళ్ళు అంటారు, ఏవండో అని ఒకళ్ళు అంటారు. గోదావరిలో పుట్టిన ముందు పద్ధతి పుట్టి తర్వాత మనిషి పుట్టాడు, అందుకే పదానికి గారు కూడా వస్తుంది. అవునండి, గార్లి బూర్లు ఎక్కువండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? లాస్ట్ ఇయర్ 2025 డిసెంబర్లో స్టార్ట్ చేసామండి. అంటే ఇంకా 1 year అవ్వకుండానే ఆల్మోస్ట్ 70K ఫాలోవర్స్. సూపర్ అండి. ఇన్స్టాగ్రామ్ అంటే ఏదో ఖాళీగా ఉండి సబ్స్క్రైబ్ చేయడం వేరు, బట్ యూట్యూబ్లో 70,000 మంది వాచ్ చేస్తూ ఉన్నారంటే సూపర్. అసలు గ్రాడ్యువల్గా ఎలా వెళ్ళిందండి అసలు వీడియోస్? ఫస్ట్ వీడియోకి ఎంత రీచ్ వచ్చింది అసలు? అంటే ఫస్ట్ వీడియో నేను పెట్టినప్పుడు, అంటే స్టార్టింగే సోషల్ మీడియాలోకి రావడం ఎందుకు అని అంత ధైర్యం నేను చేయలేదు. ఒక వీడియో జస్ట్ నార్మల్ కుక్ చేస్తూ ఒక సాంగ్ పెట్టేసాను అనమాట, నా వాయిస్ కూడా లేదు, జస్ట్ సాంగ్ పెట్టేస్తే దానికి 5K అలా వచ్చినాయి ఫస్ట్ వీడియో. తర్వాత మా తమ్ముడే చేయమన్నాడని చెప్పా కదా, తనేం చెప్పాడంటే, నువ్వు ఇలా సాంగ్ పెట్టేస్తే నువ్వు అని ఎలా తెలుస్తుంది, జనాలకి కాన్ఫిడెన్స్ రావాలి కదా, నువ్వు అని నమ్మాలి కదా, ట్రస్ట్ బిల్డ్ చేయాలి కదా, సో ఇలా కాదు చేయాల్సింది అని అలా చెప్పేవాడు అనమాట.
అప్పుడు ఇంకా సెకండ్ వీడియోకి నా వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేసా. దానికి ఇంకొంచెం ఒక 2-3K ఎక్స్ట్రా వచ్చినాయి వాయిస్ ఇచ్చిన తర్వాత. అంటే తర్వాత ఇంకా పాటలు మానేసి వాయిస్ ఓవరే అలా ఒక 1 month అలా రోజుకి ఒక 2 daysకి ఒక వీడియో అలా పెట్టేదాన్ని. తర్వాత ఇంకా మెల్లగా ఏమన్నాడంటే, నువ్వు ఇలా మనిషి కనపడకుండా వంట ఒకటే చూపిస్తే, ఇప్పుడు నార్మల్గా మనమైనా ఆఫీస్లో మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు వీడియో కాల్ చేస్తే ఒక ఫీలింగ్ వస్తుంది, ఫోన్ కాల్ చేస్తే ఒక ఫీలింగ్ వస్తుంది, డైరెక్ట్గా మాట్లాడితే ఒక ఫీలింగ్ వస్తుంది. అది ఆబ్వియస్లీ అది వేరియేషన్ ఉంటుంది కదా, కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంటుంది కదా ప్రతి దానికి. అలా మనిషి కనిపిస్తే బాగుంటుంది కదా అని అన్నాడు అనమాట. నువ్వు కనిపించి ఇలా చేస్తూ ఇలా చెప్పు ఇలా మాట్లాడుతూ ఫేస్ చూపించి చేయొచ్చు కదా అని అన్నాడు. ఇద్దరు కనిపించి. నాకేమో అసలు అంత ధైర్యం లేదనమాట, ఎందుకంటే జనాలు ఎలా తీసుకుంటారో తెలీదు, ఈజీగా జడ్జ్మెంట్స్ ఉంటుంది కదా, పైగా బీయింగ్ ఏ గర్ల్ నేను కొంచెం అర్థం ఉంది కదా అని నేను కొంచెం వెనకడుగు వేసా కనిపించడానికి. ఇంకా జనవరి ఆ టైంకి వచ్చేసరికి, సరే ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాము, చేసిన వాటికి సరిగా రీచ్ రావట్లేదు, సరే ఇంక ధైర్యం చేసి కనిపించి చెప్దాము అని ఫస్ట్ ఏం చేసాం అంటే, ఫేస్ కనపడకుండా నార్మల్ ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే మదర్ కుక్ చేస్తుంటే వెనక నుంచి ఎలా వెళ్ళి హక్ చేసుకుంటాం కదా చిన్నప్పటి నుంచి, అలా వెనక నుంచి ఏమండే శ్రీమతి గారు ఏం చేసేస్తున్నారు ఇలా వెనక నుంచి అలా పిలిచి అలా ఫేస్ చూపించకుండా కుక్ చేస్తున్నాను మనిషి అన్నట్టు అలా స్టార్ట్ చేసాం అనమాట. ఇంక ఉండే కొద్దీ మా సబ్స్క్రైబర్స్ అందరూ ఫేస్ చూపించండి అని అన్నారని ఇంకా లాస్ట్కి రీసెంట్గానే ఫేస్ చూపించారు, రివీల్ చేశారు. ఫస్ట్ 3 months 4 months అలా చూపించలేదు అనమాట. తర్వాత ఇంక అప్పటికి మానిటైజేషన్ అయిపోయింది, 25K సబ్స్క్రైబర్స్ వచ్చారని. సూపర్. 25K సబ్స్క్రైబర్స్ వచ్చిన దానివల్ల మేము అప్పుడు ఫేస్ రివీల్ ప్లాన్ చేసి దానికి ఒక వీడియో చేసాం. సూపర్. అసలు ఊర్లో శ్రీరామనవమికి అప్పుడు వెళ్ళామండి, పేట్ల మీద కూర్చున్నాము. ఫస్ట్ ఇయర్లో కుదరలేదు మాకు, అప్పుడు పెళ్ళైన వెంటనే. తర్వాత మొన్న కుదిరింది, మళ్ళీ కూర్చున్నాం. అప్పుడు ఓపెన్ ఫేస్ రివీల్ అప్పుడు ఇచ్చాం తనది. కానీ దీని పడుతుంది అని కష్టం, పొద్దునుంచి సాయంత్రం నైట్ వరకు ఆఫీస్లో కష్టం అండి. వీళ్ళు సాఫ్ట్వేర్ అయితే మాకు అది సివిల్ ఎప్పుడైతే సైట్ నుంచి బయటకు వస్తామో అక్కడతో మాకు ఎండ్. వీళ్ళు ఎలా కాదండి, కంటిన్యూ 10, 1 నాకు ఫస్ట్లో భయం వేసింది, ఏంటి నిజంగానే ఈ అమ్మాయి ఇంత కష్టపడుతుందని భయం వేసింది. ఫస్ట్ నైట్ 2 o'clock వరకు సిస్టమ్తో కూర్చునేదండి. అమ్మో ఇలా అయితే కష్టం అయిపోతుంది కదా అని. తర్వాత మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఒకటి దొరికింది తినకి, బ్రేక్. అమ్మాయి అప్పుడు కొంచెం నార్మల్ అయింది. అప్పుడు ఇంకా యూట్యూబ్లోకి లోపలికి వచ్చింది. ఇంకా దీని తర్వాత ఇంకా దారుణం అండి, 10-11 వరకు ఆ వర్క్ చేస్తుంది, తర్వాత ఎడిటింగ్ మొదలు పెడుతుంది. ఇంకా ఇప్పుడు ఇదంతా వీడియో ఎడిటింగ్ మొత్తం మీరేనా? అంటే కొన్ని నేను చేసేదాన్ని, ఇప్పుడు నాది మరి కంటిన్యూస్ ఇంకా ల్యాప్టాప్తో ఉంటే అవ్వదు కదా అని చందుయే చేస్తాడండి, మా తమ్ముడే చేస్తాడు. కానీ బాగానే పర్లేదు, బాగానే ఒక 3-4-5 వీడియోస్ నేను చేశాను. అప్పటి నుంచి లాస్ట్ 3 months నుంచి తనే చేస్తాడు. జస్ట్ స్టార్టింగ్లో కొంచెం నేను చేసుకున్నాను, స్టార్టింగ్ రీచ్ వచ్చే వరకు. ఇంకా అప్పటి నుంచి తనే చేస్తున్నాడు అనమాట. మళ్ళీ నాకు అంత స్ట్రెస్ ఎందుకులే అని తనే అన్నీ చేస్తాడు. ఎడిటింగ్ ఎలా నేర్చుకున్నారు మీరు? అంటే ఏం నేర్చుకోలేండి, నేర్చుకోవడం లేదు, డైరెక్ట్ తీసుకుంది క్యాప్ కట్ యాప్ చెప్పచ్చలే తెలీదు. ఇంకా దాంతో పాటు షూట్ ఫోన్లోనేనా? ఫోన్ అయింది, తీసేది ఫోన్లోనే. కానీ క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నారు మీరు, కెమెరాస్ తీస్తున్నట్టుంది అక్కడ. ఆ లైటింగ్, ఆ కట్టను చాలా బాగా ఫేమస్ కదా మీ కట్టను బాగా. వెనకాల ఏముందో తెలియదు అసలు. తమ్ముడే, అది కూడా తమ్ముడేనా? ఫోన్ కూడా తమ్ముడిదే. మంచి లైటింగ్, మంచి సెటప్, అవన్నీ తనే సెట్ చేశాడు. వాళ్ళే అక్కడ నుంచి తీసుకొచ్చి మొత్తం సెట్ చేసి వెళ్ళారన్నమాట. ఇప్పుడు 70 అయ్యారు, నెక్స్ట్ 100K వస్తుంది. అప్పుడు ఏంటి కొత్త ప్లాన్ ఉందంటే 25 మీ ఫేస్ రివీల్ అయింది. 70Kకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చేస్తున్నారు. అవును, ఇంటర్వ్యూ ప్లస్ ఒక గివ్ అవే కూడా ఇచ్చామన్నమాట ఈ రోజు. అవునా? ఏంటది? ఒక గివ్ అవే ప్లాన్ చేసాం. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే కుకింగ్ వీడియోస్ లో ఎక్కువ కుకింగ్ గురించి కాకుండా వేసుకునే శారీస్, డ్రెస్సెస్ వాటి గురించి ఎక్కువ అడుగుతుంటారు అనమాట. శారీ ఎక్కడ తీసుకున్నారు, శారీస్ డీటెయిల్, అంటే దీని గురించి ఎక్కువ కామెంట్స్ వస్తుంటాయి. అందుకే సబ్స్క్రైబర్స్ కి మరి వాళ్ళ వల్లే ఇంతవరకు వచ్చాం కాబట్టి వాళ్ళకి కూడా ఏదైనా ఇచ్చినట్టు ఉంటుందని 2 డ్రెస్సెస్ ఇస్తున్నాం అనమాట. ఇంకా సెలెక్ట్ అవ్వాలా ఇద్దరికి. సూపర్. ఏదో షోలు పెట్టేయండి తర్వాత నెక్స్ట్ టైం నుంచి. పట్టుకుంటే పట్టు చీర లాగా లైవ్ పెట్టేసి ఎవరైతే షో చూసి మీ రీల్ ఏది బాగా రీచ్ అయిందో కమెంట్ చేయమని అడగండి. ఇప్పుడు అందరూ అవి పెట్టేస్తున్నారు తెలుసా. ఆ రీల్ ఫాలో అవుతూ అంటే ఒక గిఫ్ట్ హ్యాంపర్ లాగా, గివ్ అవే లాగా, ఒక శారీ, కూపన్, వాట్ ఎవర్ వాళ్ళు ఏం చేస్తున్నారో అది ఎంగేజింగ్ చేస్తున్నారు బాగా. ఇక మరి మా పరిస్థితి ఏంటో మరి. మిమ్మల్ని తీసుకొచ్చి మేము ఎంగేజింగ్ చేస్తాం. రామారావు గారు, మొత్తం కష్టం మీదేనా మీ వైఫ్? కెమెరా బ్యాక్ నాదండి, కెమెరా ముందు మొత్తం మావాడిదే. చెరిసగం. ఓకే. కాదు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. నాకండి, నాకు పక్క. మరి ఏంటి మరి, మీరు లక్కీయా ఆవిడ లక్కీయా? నేనే లక్కీ, 100% నేనే లక్కీ అని. ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక్క మ్యాచ్ వచ్చిందండి. సింపుల్గా నాది సివిల్ అనేటప్పటికి బ్యాక్గ్రౌండ్
మీకు తెలిసిందే శాలరీ తక్కువ ఉంటుంది సివిల్ ఎప్పుడు. నేను చూసాను ఫస్ట్ నేను నో అనేసాను, ఎందుకంటే తన శాలరీ నాకు 3 times 4 times ఎక్కువ అండి. నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తుందమ్మా అని చెప్తే మా అమ్మకి, ఒకసారి చూడండి నన్ను ఏం కాదంటారు. లేదమ్మా యాక్సెప్ట్ చేయరమ్మా, ఒక అమ్మాయి ఆల్రెడీ నాకన్నా సింగిల్ టైం ఎక్కువ అండి. తనే సింపుల్గా చెప్పేసింది నో అనేసి. ఈవిడేమో 4 times ఎక్కువ అంటే ఇంక నా వల్ల కాదమ్మా, ఛాన్సే లేదు, రారు అసలు. సరే అని చెప్పి మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అని ఇద్దరికి తెలీదు, గుడికి తీసుకెళ్ళారు మమ్మల్ని శివరాత్రి రోజు. ఫస్ట్ ఇద్దరం చూసుకోవడం అప్పుడే. నాకేమో చెప్పలేదు, తిన్నాను చూసిందంట, నేనేమో తలకే లేపలేకపోయాను అసలు. ఫస్ట్ అదేంటి అర్థం కాలేదండి కంప్లీట్గా. అదో భయమో లేదు సిగ్గు అర్థం కాదు. మా పేరెంట్స్ నేను చేయబట్టి లాక్కెళ్తున్నాను తొందరగా వెళ్దామని, వాళ్ళేమో మాట్లాడుకుంటూ కూర్చున్నారు, వాళ్ళకి పరిచయం కాబట్టి. నా వాళ్ళకి చాలా చెప్పింది. నేను ఇంకా సైలెంట్గా ఫస్ట్ బయటకు వచ్చి ఇంకా షూ వేసుకుని నేను బయటకు వెళ్ళిపోయాను. అసలు నా వల్ల కాలేదు. ఎందుకు తీసుకెళ్లారండి గుళ్ళో? నేను గుడి కంటే దండం పెట్టుకోవడానికి వెళ్ళానండి. వస్తుంది కదండి గుడికి దండం పెట్టుకుని వస్తుందని తెలీదా? తెలియదండి నిజంగా. మా పేరెంట్స్ అయితే అసలు చెప్పలేదు. మార్చ్ 2024 లాస్ట్ ఇయరే కదబ్బా. 24 మార్చ్. 90 కిడ్స్ ఏంటి సార్ మనం తలెత్తుకుని తిరగాలి, మీరు చూడకపోవడం ఏంటండి బాబు? పెంపకం అలా అయిపోయింది. కానీ అలా చూడకపోవడం వల్లే నాకు అంత నచ్చారనమాట. అమ్మగారు 6 నెలలు వెయిటింగ్ చేయించిందండి నన్ను. ఎలా హౌ ఏమండి ఫస్ట్ చూసారు, సరే అండి చెప్పి ఎవ్రీ మంత్ పోస్ట్పోన్ చేస్తున్నారు పెళ్లి చూపులు అనేటప్పటికి. అలా 6 months అయిపోయింది. అమ్మగారు ఫస్ట్ చూడడంతో మళ్ళీ ఎండ ఒప్పుకుంది. మరి 6 నెలలు 6 నెలలు అయితే బాగా. ఇక్కడ ఆమె ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకుంది. అవునండి. సూపర్. ఇక్కడ బేసికల్గా ఏంటంటే అబ్బాయిలు వాళ్ళు చూసుకుని వాళ్ళు చెప్పి అమ్మాయిల్ని కొంచెం హోల్డ్ చేస్తారు, కానీ ఇక్కడ మొత్తం రివర్స్ అయింది. సింగిల్ ఫస్ట్ పెళ్లి చూపులు అండి, అది అయిపోయింది, సెట్ అయిపోయింది ఇద్దరికి. మీరంటే ఎట్లాగో చూడలే, సిగ్గుపడుతున్నారు. మీకు ఎలా అర్థమైంది ఈజ్ ద వన్ అని? ఏమో అండి, చూడగానే అనిపించింది. అంటే అట్లీస్ట్ నా ఫేస్ కూడా చూడట్లేదు అనమాట, ఇలా దించుకునే ఉన్నారు. అంటే యూజువల్లీ నాకు అలా ఉండేవాళ్ళంటే ఇష్టం అనమాట. అంటే అదే నార్మల్ పాత కాలంలో ఎలా ఉంటుందంటే అమ్మాయిని కార్నర్ చేసి తనని కొంచెం జడ్జ్ చేసి అందరూ తనని చూసి, ఇవన్నీ నాకు నచ్చవు అనమాట అబ్బాయిలు అలా ఉంటే. సో కొద్దిగా కూడా కనీసం మొహమే చూడట్లేదంటే ఇంకా అంతకు మించి అసలు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి. ఎవరివి? ఆవిడవే మీవే? ఈవిడ మన ఏమనుండవు, ఈవిడ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. బా ఎక్కడి నుంచి వచ్చినాయి బాబు ఈ ఎక్స్ప్రెషన్ చెప్తారు. ఎక్కడ ఎప్పుడు గుళ్ళోనా? మామూలుగానే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా, ప్రతి ఒక్కటి అదొక ఎక్స్ప్రెషన్ పెడుతుంది మీకు దాన్ని బట్టి. సూపర్. కానీ సీరియస్ మొత్తం తట్టుకోలేమండి. అట్లయితే ఆవిడదే మొత్తం పై చేయి అర్థమైపోయింది. కోపం వచ్చిన అలా ఉండదు, నా దగ్గర ఉండదు అది. నేనంటే చాలా ఇష్టం, ఇంకా మిగతా వాళ్ళందరికీ అయిపోద్ది. ఆవిడ ఇష్టపడి చేసుకున్నట్టు ఇప్పుడు మీరు ఎలాగో భయపడుతూ సిగ్గుపడుతూ ఉన్నారు, ఆవిడే ఇష్టపడి చేసుకున్నారు. వన్ సైడ్ లవ్ ఎక్కువైందండి. వన్ సైడ్ వైపా? ఇప్పుడు మీది లవ్ మ్యారేజ్ కింద అనుకోవచ్చు కదా. అంటారు కదా బ్రహ్మానందం, ముందు ఆవిడ లవ్ చేసింది, యాక్చువల్లీ నాకు ఎలా తెలుసు అంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటది అనమాట. తను ఫ్రెండ్ కాదు, అంతకు మించి అనమాట తను. సో వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తను మా చుట్టాలు. ఓకే. తను నాకు తెలుసు, కానీ వీళ్ళు అంటే అందరం ఒకటే రిలేషన్ అయితే తెలుస్తుంది కదా, అలా తిన ఫోటో పెట్టారనమాట. వీళ్ళ ఫోటోలో బొట్టు ఉందా బ్రో? ఆల్ ద టైం బొట్టు ఉంటుందా? మాక్సిమం అండి. అందుకని బొట్టు చూసా. బొట్టు కాదండి, అప్పుడు మాకు వేరే పేర్లు వచ్చినాయి. వేరే? అప్పుడు ఏమైందంటే నీ సైడ్ కటింగ్ చేయించినప్పుడు మీ ఇష్టం అన్న, ఆ కటింగ్ షాప్కి వెళ్తే అందరు చెప్తారు ఏ స్టైల్ చేయని, నేను వెళ్ళిపోయి కూర్చుని నీ ఇష్టం అన్నా అన్నాను. వాడు మిషన్ పెట్టి ఇటు తీస్తాడు ఇటు తీస్తాడు. నాకు అర్థం కాలేదు, ఇంటికి వచ్చిందో తిట్లు పడతాయని తెలియలే. కరెక్ట్గా దీవాళికి అండి అది. పేరెంట్స్ దీవాళికి మొత్తం అందరూ హైదరాబాద్ వచ్చేస్తారు, ఊరు నుంచి అందరూ, డాడీ వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరూ హైదరాబాద్, బాబాయ్ వాళ్ళ ఇంట్లోని. సంక్రాంతికి అందరూ అటువైపు అండి, మొత్తం డాడీ దగ్గరికి ఇలాగ జరుగుతుంది. మొత్తం అందరికి వచ్చారు. ఇంకా ఫ్యామిలీ ఫోటో దిగినప్పుడు వీళ్ళు ఆ ఫోటో చూసారు మాది, నా చూడడమే. ఇంకోటి కూడా పెట్టారండి మాకు. పెళ్లి చూపులు ఫోటో పెట్టింది అక్క మ్యారేజ్ది ఫోటో ఒకటి ఉంటుందండి. నేను అసలు ఫొటోస్ వేయలేదు, మామూలు నుంచి ఉంటాను ఇలా పక్క తిరిగి. ఫోటో తీసింది అది పెట్టేశారు అమ్మ వాళ్ళ వీళ్ళకి. వీళ్ళు నన్ను మోసం చేస్తారమ్మా అన్నారు. అంటే అది 5 years బ్యాక్ ఫోటో పెట్టారనమాట. మంచి క్లారిటీ ఉన్న పర్సన్ అండి, ఫుల్ అండి, దాంట్లో డౌట్ అట్లా. ముఖం మీద మాట్లాడే వాళ్ళే కరెక్ట్. నిజంగా అది చాలా నెంబర్ 1. నాకు అది రాదండి, నేనేమో భయపడతాను. కొంచెం కదా బాగా కంప్లీట్ అనుకోవచ్చు మీరు. కొంచెం బాగా ఉంటాను, తినవల్లే చాలా డిఫరెన్స్ వచ్చింది నాకు. ఇప్పుడు వరకు అయితే నా జీవితంలో నాకు ఇది కావాలి అని అడగలేదు, పేరెంట్స్ని అడగలేదు, ఎవరిని అడగలేదు, ఇది చేస్తాను అని చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్తారు చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఫస్ట్ టైం మాత్రం పెళ్లి చూపుల్లో మాత్రం తినే కావాలని అడిగాను. ఓకే, బాగుంది. అంటే చాలా రోజులు అయిపోయిందండి ఇలాంటి స్టోరీస్ విని.
ఇప్పుడంతా మనం ఎలాంటివి వింటున్నాం మీకు కూడా తెలుసు. పెళ్లి చూపులు అనేది జస్ట్ నార్మల్ థింగ్ అది. ఈ చూడ్డాలు ఇవన్నీ అవన్నీ దాటేసాం. ఒకప్పుడు అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అనుకో, మా ఆడపిల్లలు అయితే అరే చూడ్డానికి వస్తున్నారా అని మనం మాట్లాడుకుంటాం. అబ్బాయిలు అయితే అరే నేను మ్యాచ్కి వెళ్తున్నాను రా, ఎలా ఉండాలిరా, ఎలా చూడాలిరా, ఎలాంటి బట్టలు వేసుకోవాలిరా అని డిస్కస్ చేసుకునే వాళ్ళు అబ్బాయిలతో. ఇప్పుడు అట్లా ఏం కాదు కదా, ఒక్కొక్కరు 10-15 పెళ్లి చూపులు అవుతున్నాయి. 1-2 ఫస్ట్ లోనే అయిపోయింది మొత్తం. ఓకే, done. మీ అత్తమామలు ఎలా ఉంటారు? పక్కిళ్ళే కదా, చాలా అమ్మగారి ఇల్లు ఇక్కడే, అత్తగారి ఇల్లు ఇక్కడే. అది ఒక స్టోరీ ఉందండి మా ఆవిడ దగ్గర. ఏంటి చెప్పండి, బాగుంది మీ స్లాంగ్. మా అమ్మ తెలియదు, మా అమ్మ సపరేట్గా తెలుసు, మా డాడీ సపరేట్గా తెలుసు. సపరేట్ గా అంటే మా డాడీ షాప్ ఉందండి, కిరాణా షాప్ ఉంది. సో ఆయన కిరాణా షాప్, నాగేంద్రరావు అంటే కిరాణా షాప్ ఫిక్స్ ఇల్లు. అమ్మ ఏమో గుళ్ళు ఎక్కువ కనిపించేదండి. వీళ్ళిద్దరు పేరుని తెలియదు మళ్ళీ దానికి. ఏంటి అసలు? తర్వాత మా పెళ్లి ముందు అప్పుడు తెలిసింది. మామూలు ఫోటో చూసి చెప్పాను కదా, దివాళీ ఫోటో. అది చూసి అమ్మాయిలు ఇద్దరు నాగేంద్ర అంకుల్ ఆంటీ కదా అన్నది. అవును అంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని అడిగిందంట అన్నప్పుడు. సూపర్. అప్పుడు ఇంకా తర్వాత మా అత్తయ్య గారు పట్టుకున్నారు. అబ్బాయి ఉన్నాడా వీళ్ళకి అనేసి మెల్లగా అమ్మగారు స్టార్ట్ చేస్తేనే నాకు తినకి ఒకటి ఉందండి, 25 years అప్పుడు చేసుకుందామని. ఏజ్ 25 అంటే ముందు నుంచి ఇంకా స్టడీస్, జాబ్ కంటిన్యూ లైఫ్లో అయిపోయింది కదండి. పైగా కోవిడ్ ఆ టైంలో స్టడీస్ ఇంకా దారుణం కదండి. ఇంకా అది చేసుకుని బయటకు వచ్చింది. కొద్దిగా టైం తీసుకుందాం అనుకుంది, కానీ ఈ లోపల నేను అడుగు పెట్టేసాను లోపల. తనకి 25th బర్త్డే ఇద్దరం కలిసి చేసుకున్నాం. ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ ఎంత? 5 కాదు, ఇప్పుడు మీరు చూస్తే ప్రతిదీ క్లారిటీ ఉంది. స్టడీస్లో, లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడంలో, తర్వాత ఏముంది ఇప్పుడు గత కొన్ని రోజులు మీతో నేను చాట్ చేస్తున్నాను కదా, ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఫస్ట్ నుంచి ఏమైనా అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేయడం వల్ల వచ్చిన క్లారిటీయా, లేదు నేను ఇలా ఉండాలని మీకు చిన్నప్పటి నుంచి ఒక ఇది ఉండేదా? నాకు చిన్నప్పటి నుంచి నేను ఇలానే ఉండాలని ఆల్మోస్ట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నెక్స్ట్ ఏంటి అని ఎప్పుడూ ఒక క్లారిటీ ఉంటుందండి. ఎప్పుడూ ఖచ్చితంగా నేను చాలా క్లియర్గా ఉంటాయి ఏ విషయంలో అయినా. మా మమ్మీ డాడీకి కూడా నా దాంట్లో నచ్చేది అదే. మెయిన్ మోటివేషన్ ఏమో డాడీ, ఇన్స్పిరేషన్ ఏమో మమ్మీ. కొంత ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎలా మోటివేషన్, ఎలా ఇన్స్పిరేషన్? అంటే ఇన్స్పిరేషన్ ఎలా అంటే మమ్మీ వర్కింగ్ అనమాట, ఏం చేస్తుంటారు? టీచర్, గవర్నమెంట్ టీచర్. సో 5 sisters వాళ్ళు. 5 sisters-లో మమ్మీ ఒక్కరే చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పకుండానే, అంటే ఇప్పుడంటే మా ఫాదర్ అయితే చదువు 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 ఇలా చెప్పేవారు నాకు కూడా. ఎవరికి చిన్నపిల్లలకి చదివేయాలి అలా ఏమి ఉండదు కదా, కానీ చదవాలి, బంగారం చదవాలి, బాగా చదివితే బాగా సెటిల్ అవుతాం, ఇలాంటి మోటివేషన్ నాకు ఇస్తూ ఉండేవారు. మమ్మీకి ఏంటంటే చదువుకోవాలి, ఇలానే ఉండాలి, ఇలా ఎవరు చెప్పలేదంట. అందరు వాళ్ళ సిస్టర్స్ అందరూ కూడా, మీ మమ్మీ ఎప్పుడో ఒక బుక్ తీసుకుని చదువుతూనే ఉండేది, ఎందుకో తెలియదు, చదువు మీద తప్ప దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఇలా అంటారనమాట. సో అలా ఎవరు చెప్పకుండా జస్ట్ తనంతట తనే చదువుకుని తనే టీచర్ అయ్యి అలా అయిందనమాట. వాళ్ళ ఫాదర్ తనకి బ్యాక్ సపోర్ట్ అయ్యారు, పేరెంట్స్ ఎవరైనా చేసేదే అది, కానీ నార్మల్గా తనంతట తనకి ఉంది అది. సో అలా ఉండడం వల్ల ఇప్పుడు అందరూ కృష్ణవేణి టీచర్ గారు అని అంటారు అనమాట. టీచర్ గారు అమ్మాయి ఇలా అంటారు, టీచర్ గారు వాళ్ళ ఇలా అంటారు. మా మమ్మీ మాకు ఒక ప్రైడ్ అనమాట. సో నేను కూడా అమ్మలానే ఇలాగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇలా స్ట్రాంగ్ విమెన్ లా ఉండాలి అని చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని. డాడీ ఏమో ఆబ్వియస్లీ చిన్నప్పుడు మాకు మా డాడీ మమ్మీలా అనమాట. ఇద్దరు వర్కింగ్ కాబట్టి చిన్నప్పుడు మమ్మీ స్కూల్కి వెళ్ళేవారు, డాడీ నైట్ షిఫ్ట్స్ అనమాట. డాడీ ఏం చేస్తుంటారండి? డాడీ బిజినెస్ చిన్నప్పటి నుంచి. ఫస్ట్ జాబ్ అంటే ఫస్ట్ హైదరాబాద్ అనమాట డాడీ. మమ్మీ గవర్నమెంట్ జాబ్ కదా, ఇంకా ఇటు షిఫ్ట్ అయిపోయారు. డాడీ అప్పుడు కెమికల్ ఫ్యాక్టరీలో జాబ్ చేసేవారు. ఒక 6-7 years చేసిన తర్వాత ఇంకా కంప్లీట్ మొగల్తూరు షిఫ్ట్ అయిపోయారు అంట, వాళ్ళది హైదరాబాద్. సో మమ్మీ కోసం మొగల్తూరు వచ్చేసారు. అప్పుడు ఇంకా ఫస్ట్ జాబ్, తర్వాత ఇంకో జాబ్, అలా ఎప్పటికప్పుడు అలా షిఫ్ట్ అవుతూనే ఉంటారు అనమాట. ఒక దాని తర్వాత ఒకటి ఏదో ఒకటి. అంటే స్టడీస్కి సంబంధించి అది కెమికల్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవారని చెప్పాను కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది ఆపకుండా అలా బిజినెస్ ఏదో ఒకటి అలా చేస్తూ ఉండేవారు. ప్రెసెంట్ అయితే షాప్ ఒకటి ఉంది అందులో అనమాట. సో ఇంకా మా డాడీయే స్టడీస్ విషయం కానీ నన్ను చందుని నైట్ షిఫ్ట్ అని చెప్పా కదా, పొద్దునేమో డాడీ చూసుకునేవారు, నైట్ మమ్మీ చూసుకునేవారు అనమాట. మధ్యలో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎలానో పక్కనే ఉంటారు కదా అందరూ. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లులోనే మేము ఒక నేను 10 years 11 years వరకు అక్కడే ఉన్నాం అనమాట. సో వాళ్ళు చూసుకునేవారు, ఇద్దరు వర్కింగ్ కాబట్టి అప్పుడప్పుడు. అలా డాడీనే మొత్తం చదువు కానీ ఏదైనా సరే డాడీ ఎంకరేజ్మెంట్ వల్లే ఇలా ఉన్నాం అనమాట. ఈ కుకింగ్ ఏంటి, డాడీ వంట బాగా చేస్తారా? ఆయనకి డాడీ వాళ్ళ మమ్మీ వంట బాగా చేస్తారు, మా నానమ్మ. నానమ్మ గారు అక్కడి నుంచి వచ్చిందా, రూట్స్ నుంచి? చాలా బాగా చేస్తారు అనమాట. నేను ఇప్పటి వరకు మా నానమ్మ కంటే టేస్ట్ గా ఫుడ్ వండిన వాళ్ళని ఎక్కడ
చూడలా అంటే నానమ్మని మించి టేస్టీ ఫుడ్ నేను ఎక్కడ తినలేదన్నమాట. అంత బాగా చేస్తారనమాట. సేమ్ అదే చేయి నాకు వచ్చిందని కొంతమంది అంటారు. నాకు అంత కాన్ఫిడెన్స్ ఉండదు కానీ అంటారు. కానీ జస్ట్ నానమ్మ అయితే బాగా చేస్తారు. నానమ్మ వాళ్ళిద్దరు బాగా అటాచ్డ్ అనమాట. సో అక్కడ నుంచి మా డాడీకి లైఫ్ మీద క్లారిటీ వచ్చింది తన నుంచి. డాడీ బాగా చేస్తారా, అమ్మ బాగా చేస్తారా? డాడీ ఆబ్వియస్లీ డాడీ. 100% మామయ్య గారు. మా అత్తయ్య గారు చూస్తారు మరి. పర్లేదండి, అత్తయ్య గారు నాకే సపోర్ట్ అయ్యేది. మనం ఏదంటే ఓకే, మీ వీడియోస్ చాలా క్రేజీగా ఉన్నాయి కానీ ఈ బూందీ వీడియో మాత్రం భలే ఉందండి. నేను ఎన్నిసార్లు చూసాను అసలు. అదొక కాన్సెప్ట్ కింద అనుకుంటారా లేదంటే ముందే ఇలా చేద్దామమ్మా అని అనుకుంటారా మీరు మీ నాన్నగారు అసలు? అంటే అది మేము నెక్స్ట్ ఏం చేయాలో ముందే ప్రిపేర్ అవ్వమండి ఆ వీడియోకి. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మేము వెన్స్డే సండేస్ పోస్ట్ చేస్తాం అన్నమాట నా దాంట్లో. వాళ్ళు ఎప్పుడు పోస్ట్ చేస్తారు నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ మా దాంట్లో అయితే నేను వెన్స్డే సండే వీక్కి 2, వాళ్ళు వీక్కి 2. సో అప్పుడు డాడీ ఉన్నారన్నమాట ఆ వీక్. సో డాడీ ఉన్నారు కదా ఆ వీక్, డాడీతో కలిసి ఒక వీడియో చేస్తే కొంచెం అందరికీ నచ్చుతుంది కదా, డాడీతో వీడియోస్ పెట్టండి అని అంటారు. ఫస్ట్ నుంచి మేము ఇద్దరమే చేసేవాళ్ళం. సరే డాడీ ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళిపోతారు కదా, ఒక వీడియో చేసేస్తే అయిపోద్ది కదా. నేను తమ్ముడు అనమాట. అప్పుడు లేరు, ఈయనప్పుడు లేరు, జాబ్ పర్పస్ ఎక్కడికో వెళ్ళిపోయారు. తిరుగుతూనే ఉంటాను ఏపీ తెలంగాణ రెండింటికి రీజనల్ హెడ్ నేను. సో ఇంకా తిరుగుతూ ఉంటాను. ఇంకా మా అయ్య గారు వచ్చారు నాకు హ్యాపీ, నాకు పర్మిషన్ దొరుకుతుంది బయటికి వెళ్ళడానికి. ఏది ఇవిడితేనే ఉండాలి. ఒక్కదాన్ని అయిపోతాను కదండి. మొక్కతే అయిపోద్ది కదా. దేని మరి ఇష్టపడి చేసుకుంది, పక్కనే ఉండాలి మీరు. అలా రోజు ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తే సరే బూందీ ఉంది కదా, అది మాత్రం మమ్మీ ఐడియానే, బూందీ కర్రీ. భలే ఉంది అసలు ఆ వీడియో, బూందీ వీడియో. చాలా బాగుంది. నిజంగా బూందీ కర్రీ బాగుంటుందా? నిజంగా బాగుంటది, చాలా బాగుంటది. బయట మసాలాలు ఏమి వేసుకోకలేదు కదండి, సూపర్ ఉంటుంది. ఈయన బాగా భోజన ప్రియుడా? ఓన్లీ నాన్ వెజ్. క్వాంటిటీ తక్కువ, ఓన్లీ నాన్ వెజ్. ఓన్లీ నాన్ వెజ్జా? బొట్టు పెట్టుకుంటారు, అప్పుడప్పుడు వెజ్ తినొచ్చుగా. మంగళవారం శనివారం పెట్టుకున్నాను కదండి, సరిపోతుంది. మిగతా రోజులంతా తినొచ్చుగా. అవి కూడా మళ్ళీ ఇంకోటి ఉందిలేండి, 12 దాటితే అయిపోద్ది. ఎప్పుడైనా వంటగదిలోకి వెళ్ళారా, వంట చేశారా? ఆవిడకి ఏమైనా కాఫీ పెట్టించడం? వంట బాగా చేస్తాను నేను కూడా. ఏందండి ఇది, మొత్తం ఫ్యామిలీ వంటలు చేస్తారా ఏంటి? అన్ని పనులు చేస్తామండి, వంటని కాదు. మా ఫ్యామిలీ మొత్తం, అంటే నేను, మా హస్బెండ్, మమ్మీ, డాడీ. ఈయనకి ఎట్లా వచ్చిందండి, మీరు పెళ్లి చేసుకుని నేర్పిస్తారండి? అంటే వచ్చు అన్ని ఇంట్లో ఉన్నప్పుడే. అంటే అప్పుడప్పుడు బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ టూర్ వెళ్తే నాకు కరెక్ట్ అదే టైంలో ఎగ్జామ్స్ ఉండేవి. సో ఒక్కడే ఉండేవాడిని ఇంట్లోని. ఇంకా నేను ఫ్రెండ్స్ని పిలుచుకుని వంట చేసుకునే వాళ్ళం. ఆయన చేసే వంటలో మీకు బాగా నచ్చే వంట ఏంటి? ఉల్లిపాయ పాలు ఒక వీడియో కూడా చేసాం. అది ఏంటి? ఉల్లిపాయ పాలు మిక్స్ చేస్తాం, అట్లా వండుతారా? చాలా బాగుంటది, మీరు ఒకసారి ట్రై చేయండి. మేము వీడియో చేసాము, ఆ వీడియో కూడా 1 million వ్యూస్ వచ్చినాయి. ఉల్లిపాయ పాలా? అవునండి. ఉల్లిపాయ కూర తెలుసు, ఉల్లిపాయ వండుతారు కూరకి, పాలు యాడ్ చేస్తాం. అట్లా ఎట్లా? అందుకే అలా విచిత్రంగా ఉంటుందని ఉల్లిపాయ పాలా అని అందుకే చేసాం. నిజంగా టేస్ట్ బాగుంటుందా? నేను ఫస్ట్ నేను యాక్చువల్లీ మిల్క్ ప్రొడక్ట్స్ ఏమి పాలు తాగను. పాలు పోస్తే ఇరిగిపోద్ది కదా, అది ఎట్లా కర్రీ? లాస్ట్ లో అవుతుంది. మనం ఫస్ట్ నుంచి ఏం చేయాలి, ఫస్ట్ అంతా నార్మల్ కర్రీ చేసుకుని వెళ్ళిపోతాము. ఉల్లిపాయ పులుసు ఏమో ఎలా ఉంటుందో అలాగే, చింతపండు యాడ్ చేయము. మామూలు ఉల్లిపాయ కూర వండుతాం కదా, సేమ్ అదే ప్రాసెస్. లాస్ట్ లో మిల్క్ యాడ్ చేసుకుంటాం అంతే. టెక్స్చర్ మరి టేస్ట్ ఎట్లా ఉంటుందండి? బాగుంటుంది. నేను చాలా డౌట్ఫుల్ గా ఉన్నాను అనమాట, చేస్తే నోట్లో పెట్టే వరకు డౌట్ఫుల్లే. మామూలుగానే నేను మిల్క్ ప్రొడక్ట్స్ చెప్పా కదా, అస్సలు దగ్గరికి రానేవన్నాను. అందుకు మిల్క్ కదా అని నేను ముందే ఎలర్జెటిక్ లా ఉంటాను, కానీ అది తిన్న తర్వాత చాలా బాగా అనిపించింది. ఓకే రామారావు గారు, నెక్స్ట్ టైం. అది మా నాన్నమ్మదండి ఆ రెసిపీ, మీ నాన్నమ్మ దగ్గర నేను దొబ్బేసాను. మీరు నేర్చేసుకున్నారు. ఓకే. వెజ్ లో ఆల్మోస్ట్ అన్ని బాగా చేస్తారు, కానీ వెజ్ తిన్నాను. వెజ్ తినరు, మేము తినొచ్చండి అది? హ్యాపీగా తినొచ్చు. ఈవిడేం నాన్ వెజ్ లో బాగా చేస్తారు? నాది చికెన్ అండి, ఇంకేం అక్కర్లేదు నాకు. అది ఉంటే వారం అన్నది తింటాను. మామూలుగా ఇప్పుడున్న వాళ్ళు వంట వచ్చినా కూడా అంత ఎవరు టైం స్పెండ్ చేయట్లేదు కదా వంట చేయడానికి. మరి మీరు పక్కన ఆఫీస్కి వెళ్తూ మీరు వంట చేసి మీ హస్బెండ్ అంత బాగా చెప్తున్నారు అంటే వంట బాగా చేస్తున్నట్టు. అంత ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది వంట మీద? అంత టైమే పెట్టట్లేదు, చేతులు కాలుతాయని, ఆయిల్ వచ్చి మీద పడద్దని, ఈ ఉల్లిపాయలు కోసుకోవడం ఇవన్నీ ఎవరు చేస్తున్నారు చెప్పండి? జాబ్ చేసే వాళ్ళు నిజం చెప్పాలంటే నేర్చుకోవాలని ఉంటుంది. ఒక్కొక్కసారి వంటగదిలోకి వెళ్తాం కానీ ఆ ఒక్కరోజు వేలు కాలిద్ది, లేదంటే ఏదో కోసుకుంటుంది, మనకు వద్దులేదంతా చేతులంతా అదిలా అయిపోతుంది అని ఫీలింగ్ వస్తుంది. ఓపెన్గా ఒప్పుకోవాల్సిన విషయం జాబ్ చేసేటప్పుడు. మీరు అసలు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఏంటి వంట అంటే అంత ఇష్టం? అంటే మామూలుగానే నాకు వంట చేయడం అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు కూడా నేను ఆయిల్ వేసి ఉల్లిపాయ ఫస్ట్ వేసిన స్టేజ్లో కూడా దాన్ని చూసి నేను నచ్చుతుంది అనమాట నాకు. అది వేగిన తర్వాత కూడా దాన్ని అలా చూడడం, నాకు ఆ ప్రాసెస్ మొత్తం ఎంజాయ్ చేస్తాను నేను. అంటే ప్రతి స్టేజ్ నచ్చుతుంది నాకు వంటలో. ఆ కటింగ్ కూడా నచ్చుతుంది, అన్నీ ఇష్టం. అలా వంట అంటే ఇష్టం. అసలు మీరు ఎటువంటి ప్రాసెస్ చూడక్కర్లే. మీరు ఒకసారి మనం వెళ్ళి, నేనైతే మామూలుగా ఏదైనా వేరే కొత్త వెరైటీ చేయాలంటే కంప్లీట్లీ వీడియో చూసుకుని చేస్తాను. తినాల కాదు, వెళ్ళిపోద్ది మొదలు పెడుతుంది. ఇంకా ఫస్ట్ స్టెప్స్ అని కామనే కదండి, మిగతా తర్వాత లాస్ట్లో మాత్రం ఒకసారి చూసి ఇంకా అయిపోద్ది ఫుడ్. ప్రయోగాలు ఎప్పుడైనా చేస్తుంటారా వంటల మీద కూడా? ఇప్పుడు టైం ఉండట్లేదండి. లాక్డౌన్లో చేసేవాళ్ళం నేను తమ్ముడు ఉన్నప్పుడు.
మీకున్న వచ్చిన వంటలే చేస్తున్నారు అంతేనా? కమెంట్స్ కూడా కింద చాలా మంది మంచిగా చేస్తున్నారండి. మీకు ఏ కమెంట్స్ బాగా నచ్చితే చదువుతారు? అసలు అందరు రిప్లైలు ఇస్తుంటారు? ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తామండి. దేనికి సంబంధించి, ఏ వంట సంబంధించి ఎక్కువ కమెంట్లు వచ్చాయి? ఎక్కువగా వంట అయితే ఉల్లిపాయ పాలకి ఎక్కువ వచ్చినాయి కామెంట్స్. మొత్తం మీ రెసిపీనే మొగల్తూరు. చాలా వచ్చినాయి, దీనికి చాలా బాగుందని. ఇంకా దీనికి వచ్చినాయి ఇంకోటి ఇది మైక్రాన్స్ పచ్చడిలు అని చెప్పి మోసం చేస్తారు. గోంగూర మ్యాక్రోన్స్, అది డాడీ రెసిపీని. అది కూడా అది యాక్చువల్లీ మేము ఏదో పెళ్లిలో తిన్నాం అనమాట. అది ఇంటికి వచ్చి ట్రై చేసాం అనమాట. అలా అది చేసాం యూట్యూబ్ లో. అది కూడా కొంతమందికి తెలియదు, దానికి కూడా కొంచెం ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి. మొన్న నేను ఒక వీడియో పంపించాను, తాటిగారులు. తాటిగారులు ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? తాటికాయలు దొరుకుతాయి కదండి. ఆషాఢం వస్తే అది తింటారండి అక్కడ. ఇదే ఈ సీజన్ ఇప్పుడే కదండి, తాటి రొట్టు ఇవన్నీ కామన్ గా వస్తాయి. తాటి రొట్టె, తాటిగారులు, అవును. ఆషాఢం వస్తే గోరింటాకు పెట్టుకోవడం, ఇవన్నీ ఈ సీజన్ లో చేస్తుంటారు. మనం అక్కడే పుట్టాం కదా, ఇప్పుడంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి. అందుకే నాకు చూసినప్పుడు ఎట్లా ఎక్కడి నుంచి తీసుకొచ్చారని మీకు మెసేజ్ చేశాను. యాక్చువల్లీ ఇప్పుడు మీకు తీసుకొద్దాం అనుకున్నా, ఇన్ని డేస్ లేట్ అయిపోవడం వల్ల. ఓకే, ఇంకొకసారి మిస్ అవును. ఎలాగో తొందరగా అంకుల్ రమ్మనండి ఇక్కడికి. సరే, నాన్నగారి గురించి చెప్పండి. ఇంతమంది లవ్ చేస్తున్నారు నాన్నగారిని. సో ఆయన అక్కడే మొగల్తూరులోనే ఉంటారు. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వీడియోస్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇంత ప్రేమని ఇస్తున్నారు, చాలా మంది ఫాలో అవుతున్నారు. డాడీ గురించి ఏం చెప్తారు? డాడీ గురించి చెప్పాలంటే నాకు ఒక్క ఇంటర్వ్యూ సరిపోదండి. తెల్లారులు అయిపోద్ది మీకు. ఇక్కడ కూర్చుందాం, వారాలు పడుతుంది మీకు మా మామగారు మొత్తం వినాలంటే మీరు. సరే, కనీసం కొంచెం ఏం మాట్లాడిద్దాం విందాం. అసలు కనీసం స్టార్ట్ చేపిద్దాం అసలు. చెప్పండి. యాక్షన్ అంట. అంటే డాడీ ఫస్ట్ చెప్పా కదా, హైదరాబాద్ వాళ్ళది. బోర్న్ అండ్ బ్రాటప్ హైదరాబాద్. 30 years అక్కడే ఉన్నారండి. తర్వాత జాబ్ అక్కడే ఒక 6 years చేశారు. మళ్ళీ మలేషియా వెళ్ళారు ఒక 2-3 years ఆ జాబ్ పర్పస్. నేను పుట్టినప్పుడు కూడా లేరు అనమాట మలేషియా, ఆ పర్పస్లోనే ఉన్నారు. నేను పుట్టిన 9 monthsకే ఎప్పుడో వచ్చారంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతోనే ఉన్నారు. చిన్నప్పటి నుంచి చెప్పా కదా, మాకు డాడీ మా అమ్మలాగా అని, అలానే చూసుకుంటారు అనమాట మమ్మల్ని. యూజువల్లీ డాడీస్తో పిల్లలకి అంత బాండింగ్ ఏమి ఉండదు కదా, అమ్మ అలా ఉంటారు కదా. మేము మా ఇంట్లో డాడీ అంటాం అనమాట. నేను తమ్ముడు ఇద్దరు. అంటే కొంతమంది ఏమంటారంటే ఫాదర్కి డాటర్కి అది బాండ్ ఎక్కువ ఉంటుంది అలా అంటారు కదా. మాకు అలా కాదు. ఫాదర్ అయినా అదే డాటర్ అయినా సన్ అయినా ఇద్దరి దగ్గర బాండ్ ఈక్వల్గా ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్లో ఉంటారు, మేమిద్దరం కూడా అలానే ఉంటాం. చిన్నప్పటి నుంచి ఏం నేర్పించారంటే, ఇలా స్ట్రిక్ట్గా ఉండి కంట్రోల్ చేసేసి ఇలా కాదు, ఫ్రెండ్లీగా ఉంటేనే వాళ్ళు మన దారిలోకి వస్తారు. ఇప్పుడు మేము నలుగురు ఒక్కటే మాట మీద ఉంటాం అనమాట. ఏదో ఒక మాట మీద ఉండి వేరే వాళ్ళకి భయపడిపోయి ఇలా ఉండదు మా ఇంట్లో. ఇప్పుడు ఎవరైనా ఫాదర్స్ రాగానే ఇలా నుంచుండిపోయి లెగిసి వాటర్ ఇచ్చేసి ఇలా చేస్తూ ఉంటారు కదా. మాకు అటువంటిదే ఉండదు. మా డాడీ రావడం మాకు వాటర్ ఇచ్చేస్తారు, తాగారా లేదా అని. చాలా హెల్త్ కాన్షియస్ అనమాట, చాలా స్ట్రిక్ట్, చాలా ఫ్రెండ్లీ, అన్ని యాంగిల్స్ ఉంటాయన్నమాట. చాలా కేరింగ్. అంటే ఇప్పుడు మనం ఒక అమ్మాయికి ఎందుకు ఎక్కువ ఇష్టపడతారంటే, అమ్మాయిలు ఎక్స్ప్రెసివ్గా చాలా కేరింగ్, చాలా లవబుల్ కదా. అవన్నీ మా డాడీలో ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్ క్వాలిటీస్ ఏవైతే ఒక మనిషికి ఇంకో మనిషి నుంచి కావాలో అవన్నీ ఉంటాయి. బెస్ట్ హస్బెండ్, బెస్ట్ ఫాదర్, బెస్ట్ సన్, బెస్ట్ ఫాదర్ ఇన్ లా కూడా ఇప్పుడు. అవునండి, ఆయన నాకు బాగా సపోర్ట్ చేస్తారు. మావయ్య గారు బాగా అర్థం చేసుకుంటారండి. బాగా అండి. గిఫ్ట్లు ఇస్తుంటారు అప్పుడప్పుడు. గిఫ్ట్ ఆయన వంటగా నాకు చాలా గిఫ్ట్ అండి. ఆయన వంటకమే చాలా గిఫ్ట్ నాకు. అస్సలు ఆయన చేసే వంటగా ఉంటుందని అసలు పేరు పెట్టడం దేనిలేను. ఇంకోటి ఏంటంటే ఆయన బిర్యానీ చేస్తారండి, మటన్ బిర్యానీ. ఇక్కడ వస్తే నాకు స్పెషల్ అయింది కంపల్సరీ. చాలా బాగుంటది అసలు. మీకు చెప్తుంటే ఇప్పుడు నోట్లో నీళ్ళు వస్తుంది నాకైతే. మొగల్తూరులోకి ఆయన ఇక్కడే వస్తారు కదండి, అప్పుడు వచ్చినప్పుడు చేద్దామా. మనకి అటువైపు మటన్ కానీ ఇక్కడ మటన్ చాలా బాగుంటది. కానీ అందరికి అంత అదృష్టం రాదు. మామయ్య గారే వండి పెట్టి రా బాబు లేదా కలిసి తిందాం చాలా అప్పట్లో చూసాం. ఇప్పట్లో లేదు కదండి, వేరే పార్టీలు చేసుకుంటారు. కానీ ఈ వంట పార్టీలు మాకు అది లేదండి. ఎవరికి ఇటు ఫాదర్ సైడ్ కానీ మామయ్య గారు కానీ ఎవరికి అది అలవాటు లేదు. అందుకే వాళ్ళంత హ్యాపీగా ఉన్నారు. ఓకే, సూపర్. ఆఫీస్లో ఎవరికైనా తెలుసా మీరు ఒక వీడియోలు చేస్తున్నారు? ఎందుకంటే సాఫ్ట్వేర్ అంటే వెరీ డిఫరెంట్. ఇది చూస్తే అసలు సోషల్ మీడియా యాక్టివ్ పర్సన్. ఒకళ్ళిద్దరికైనా క్లోజ్ ఫ్రెండ్స్ కన్నా తెలీదా? మీరు క్లోజ్ ఫ్రెండ్స్ కి అయితే తెలుసు. అంటే చెప్పా కదా ఇందాక, నార్మల్ మా ఫ్రెండ్ అని. తను ఆఫీస్ నుంచే పరిచయం అనమాట. తనకు ఒక్కదానికే తెలుసు. వాళ్ళకి వంటలు పెడితే ఏమంటారు? ఆఫీస్ మీరు మార్నింగ్ వెళ్ళంగానే మీ బాక్స్ ఎక్కడుందో అని చూస్తూ ఉంటారు. అంటే మాకు ఆఫీస్ లోనే లంచ్ ప్రొవైడ్ చేస్తారు. అదృష్టం నాకు ఒక్కడికే బాక్స్ తీసుకెళ్ళడానికి. కానీ మీరు తినరు కదా, మీ టేస్ట్ బాగుందని పక్కన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. నాకు ఆ ఛాన్స్ లేదు, నేను తిరుగుతూనే ఉంటాను కదా సోలో. పాత ఆఫీస్ అయితే ఇంకా అక్కర్లేదండి. నా బాక్స్ నేను ఎప్పుడు తినలేదు. అటు పిన్ని వైపుది పిన్ని కూడా బాగా చేస్తుంది,
ఇక్కడ తినది వచ్చిన తర్వాత ఈ కంప్లీట్ నా బాక్స్ కూడా తెలియదు ఎక్కడ ఉందో కూడా. లాస్ట్ లో వస్తుంది సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు, అన్న నీ బాక్స్ అన్నది లాస్ట్ లో వస్తుంది నా దగ్గర వాళ్ళు box. తినేస్తారు. అయిపోతుంది. బా కానీ భలే ప్యూర్ గా ఉన్నారు ఇద్దరు. అంటే మనం అక్కడ కదండి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం కదా, ఉంటది అది లోపల. కానీ ఇక్కడ ఏంటంటే మనం పరుగులు సంపాదించాలి, సెటిల్ అవ్వాలి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏమి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఆ ఎమోషన్స్ తక్కువైపోతున్నాయేమో అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా మీ అక్కడ జర్నీసే తప్పితే అవును. ఇంకేం మాట్లాడుకోలేదు. అంతే. ప్యూర్ సోల్స్ తో మాట్లాడే మాటల్లాగా అనిపిస్తా ఉంది. యూట్యూబ్ అనేది ఒక ఏదో ఒకటి చేయాలని మొదలు పెట్టారు. ఫస్ట్ వీడియో వచ్చిన రెవెన్యూ హ్యాపీనెస్ షేర్ చేయండి. ఇది బాగా రీచ్ అయింది, రెవెన్యూ వచ్చింది, ఒక పుష్ ఉంటది కదా, ఒక జీల్ ఉంటది మళ్ళీ ఇంకొక పని చేయడానికి మనకి. అవును. ఏ వీడియోకి వచ్చింది, ఎంత రెవెన్యూ వచ్చింది? ఫస్ట్ ఒకటి మేము ఆ రోజు డాడీ వచ్చారండి. నార్మల్ డాడీ ఇక్కడ హౌస్ చూస్తారనమాట మాకు. ఇప్పుడు మేము ప్రస్తుతం రెంట్, మాకు ఇంటి దగ్గర ఓన్ హౌస్ ఉంది, నాకు వేరేది ఉంది తణుకు దగ్గర. సో ఇక్కడ కూడా ఒకటి ఉంటే రెంట్ కాకుండా అలా ఉండాలని డాడీ డ్రీమ్ అనమాట, ఇలా ఓన్గా ఉండాలి అని. సో దానికోసం చూడడం కోసం అప్పుడప్పుడు వస్తారనమాట. పైగా హైదరాబాద్ బార్న్ అండ్ బ్రాటప్ కదా, సో వస్తూ ఉంటారు. సో అలా వచ్చినప్పుడు ఫ్రెండ్స్, మా దగ్గర ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువ అండి. అవునా? వాళ్ళందరికి ఇష్టం ఈయనంటే చాలా. బాగా వంట చేస్తే ఎవరికి ఇష్టం ఉండదు. అలా లేదండి, ఈయన వంట చేయరు ఇంకా అక్కడ. మొత్తం వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరు బయటకు వెళ్ళిపోతారు ఫ్రెండ్లీ నేచరా? ఫుల్ గా. చాలా. ఓకే. అలా ఒక రోజు వచ్చి వెళ్ళిపోతుంటే ఫాస్ట్గా ఇంకా అప్పటికి షూటింగ్ ఆ సెటప్ అంతా చేయలేదన్నమాట మేము. అంటే స్టార్టింగే రీచ్ రాకుండా నేను అంత బిగ్ స్టెప్ తీసుకోవాలనిపించలే. అంటే ఎంతో కొంత పెట్టాలి కదా, సరే వచ్చిన తర్వాత చూద్దామని అలా స్టార్ట్ చేస్తాను. అప్పుడు వెళ్ళిపోతున్నారు వీళ్ళిద్దరు, ఏమో బయటకు వెళ్తున్నారు అనమాట. ఇంకా డ్రాప్ చేసేయాలి కదా. ఆ రోజు ఇంక నేను ఫాస్ట్గా ఏమవుతుందా అని నాకు నేనే వీడియో తీసుకోవాలి, నేనే ఇలా పెట్టుకొని వంట ఇలా చేస్తూ అలా తీయాలన్నమాట. కొంచెం ఊగిపోతూ మా తమ్ముడేమో నన్ను తిట్టేశాడు అనమాట, ఏంటి ఇలా తీసావు వీడియో అని. అలా తీసిన వీడియోకి ఆల్మోస్ట్ 17 million వ్యూస్ వచ్చినాయి. ఏంటి ఊగిపోతు తీసిన వీడియో 17 million? ఏందండి ఆ వీడియో ఏంటి అసలు? ఆమ్లెట్ కర్రీ. ఆమ్లెట్ కర్రీయా? ఎట్లా చేస్తారండి అది? అంటే జస్ట్ ఆమ్లెట్ వేసేసి, అది కూడా రెసిపీ. అది కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు మొగల్తూరా, హైదరాబాద్? అసలు మీరు మొగల్తూరే అండి. ఏంది ఇది? ఉల్లిపాయ పాలు హైదరాబాద్. కానీ ఇవన్నీ అమ్మాయి పిన్నివి వంటకాలండి ఇవన్నీ. నానమ్మ. మీరు చిన్నప్పటి నుంచి వంటలు బాగా నేర్చుకున్నారా? చూసడం ఎక్కువ అయింది, అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు చేస్తున్నారు. ఈ ఆమ్లెట్లు, కర్రీలు, ఉల్లిపాయ కర్రీ, ఇంకేమైనా ఉన్నాయా మీ స్పెషల్ రెసిపీస్? కొన్ని మెల్లగా తీసుకొద్దాం బయటికి. నిదానికి మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయా సార్? అంటే అలా డిఫరెంట్ గా ఉన్న దానికి మాత్రమే అప్పుడు మాకు అర్థమైంది అనమాట. ఉల్లిపాయ పాలు దానికి వచ్చింది కదా, ఈ ఆమ్లెట్ కర్రీ కూడా డిఫరెంట్ కదా, ఎవరికి తెలియదు కదా. ఇది ఎవరి రెసిపీ? ఆయిందా? బ్రో ఒకసారి చెప్పు. ఆమ్లెట్ వేస్తాం, ఎట్లా తీసేస్తాం పక్కకి, తీస్తాం. సేమ్ ఉల్లిపాయ కూర అనుకుంటాము, ఉల్లిపాయ ఉల్లిపాయ కర్రీ. మళ్ళీ ఉల్లిపాయలు వేస్తావు, తర్వాత ఏం చేస్తావు? ఇష్టం అయితే చింతపండు పులుసు వేసుకోవచ్చు, లేదండి నార్మల్గా ఉప్పు కారం అన్ని వేసుకుని లాస్ట్ స్టేజ్ లో సేమ్ వాటర్ వేసేసి ఆమ్లెట్ పీసెస్ కట్ చేసి వేసేయడం. నార్మల్ ఉల్లిపాయ టమాటా పులుసులో ఆమ్లెట్ కలిపేయడమేనండి, అంతే. అంతేనా? టేస్ట్ వస్తుంది అబ్బా, వస్తుంది, చాలా బాగుంటది. వెజ్ అంటేనే ఏదైనా బాగానే ఉంటది. మెయిన్ నా ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఈవిడ నాన్ వెజ్ తిందు నాకు. ఇంకా తిండి అది ఒక ఎగ్, దాన్ని ఇంకా డిఫరెంట్ గా ట్రై చేద్దాం. నాన్ వెజ్ తినరా? అంటే చిన్నప్పటి నుంచి అలవాటు లేదండి. రీసెంట్ గానే నేను మెల్లగా పీసెస్ లేకుండా బిర్యానీ, చికెన్ పీసెస్ లేకుండా ఏందమ్మా బిర్యానీ దాంట్లో పీసులు ఉన్నాయి అలా తింటా అనమాట. చికెన్ అంటే నాన్ వెజిటేరియన్ కాదు అని చెప్పలేను కదా, ఆల్రెడీ ఆ గ్రేవీ తింటాను, అలా అని చెప్పలేను. అలానే ఈ మ్యాటర్ చెప్పలేను ఎవరికి. ఈ మ్యాటర్ చెప్పలేను. పీసెస్ మీకు బిర్యానీ ఆమెకి చాలా బాగుంది. ఒక ఎగ్గే తింటారా? ఆ ఎగ్ లోనే మీరు అన్ని వెరైటీస్ నేర్చుకున్నారా? ఈ ఉల్లిపాయ పాలు ఇవన్నీ కూడా ఏం కోసమేనా? పాలకూర ఎగ్ కూడా చేశారు. దానికి కూడా పాలకూర ఎగ్, పాలకూర ఎగ్ తెలియదు, అది కూడా హిట్ వీడియోనే అండి. అది కూడా అదెంత వెళ్ళింది? 3 million 4 million. అలా డిఫరెంట్ గా ఉన్న వాటిని ఆడియన్స్ బాగా ఇష్టపడుతున్నారు, మేము అప్పుడే నోటీస్ చేసాం అన్నమాట. చాలా మంది ఏంటంటే డిఫరెంట్ చేసేస్తారు, తర్వాత తినరు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు కూడా తింటారని అర్థమవుతుంది. కంపల్సరీ తినేవి మాత్రమే. ఇప్పుడు సపరేట్ గా ప్లాన్ చేసుకుని చేసేది ఏం లేవని మాది. తినాలనుకున్నాం అప్పుడు వీడియో అంతే, ఒక వీడియో చేస్తారు. ఎలానో తినడానికి వండుకుంటాం కాబట్టి దాన్ని షూట్ చేస్తాం అన్నమాట, అంతే. సూపర్. ఒక రెస్టారెంట్ పెట్టండి, డిఫరెంట్ వంటకాలు. అంత ఉల్లిపాయ పాలకి ఫ్యాన్స్ ఉన్నారు కదా, మరి ఎన్ని మిలియన్ వెళ్ళిందండి అది? కాదు, ఒకసారి ట్రై చేయండి. ఫ్యామిలీ అందరూ వంటలు చేస్తున్నారు కదా. కష్టం లేండి, అందరం వంటలు చేసుకుని కూర్చుంటే మేనేజ్మెంట్ రావాలి కదా. రెస్పాన్సిబిలిటీస్ ఉందిగా ఇక్కడ అన్ని. మావిడ ఫస్ట్ పండుగలకు పరిగెత్తుకు వచ్చేది, నేనేమైనా మార్చుదాన్ని.
అలాగా. కానీ వంట చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏం కాలడం అట్లా ఏం లేదా? జరుగుతుందండి. నాది అసలే సెన్సిటివ్ స్కిన్ అనమాట. ఎప్పుడు ఏదో ఒకటి అంటుకుంటూ ఉంటుంది ఖచ్చితంగా. ఈ మధ్య కొంచెం ఎక్కువ అంటుకుంటాను. ఇప్పుడు కూడా ఏదో ఉంది ఇక్కడ. ఓకే, మరి ఎక్కువ రీచ్ వచ్చిన వీడియో చెప్పండి. అంటే అదే ఆమ్లెట్ కర్రీ. ఆమ్లెట్ కర్రీ అది 17 million. 17 million. హైయెస్ట్ అంటే ఎంత మీ దానిలో? 17. అదే 17 million. 17 million. అప్లోడింగ్ ఎవరు చేస్తారు? నేనే చేస్తాను. ఇక్కడ హ్యాష్ ట్యాగ్లు ఇవన్నీ ఎట్లా? నేనే. అన్ని తినే. ఫస్ట్ లో అయితే నార్మల్ గా పెట్టేవాళ్ళం అండి. ఇప్పుడు ChatGPT యూస్ చేస్తున్నాం. మొత్తం ChatGPTని అడిగేస్తున్నారా? అంటే మేము ప్రాంప్ట్ ఇస్తాము మాకు కావాల్సినట్టు, అది కొన్ని రెస్పాన్సెస్ సజెస్ట్ చేస్తుంది కదా, దానిలో ఒకటి పిక్ చేసుకొని పెడతాం. సూపర్. దీనికున్న స్ట్రిక్ట్నెస్ కి ChatGPT కూడా భయపడుతుంది అని. అదే ఇప్పుడు అందాం. ChatGPTతో ఎప్పుడైనా మీరు ఉల్లిపాయ కర్రీ గురించి మాట్లాడారా? నేనేం మాట్లాడాను, మొత్తం ChatGPT ఫ్రెండ్ తినేయండి. అప్పుడు మీరు కూడా ఆ రెసిపీ మీదే కదా, మీరే ఒకసారి మాట్లాడండి. ఆమ్లెట్ కర్రీ ChatGPTతో. ఇంకోటి ఏంటమ్మా అది? ఉల్లిపాయ పాలు. ఇంకోటి ఏంటంటే పాలకూర ఎగ్. ఎగ్. ఇవన్నీ ChatGPTతో మీరు ఒకసారి మాట్లాడండి, మీతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తుంది. అలా డిఫరెంట్ అన్నీ చెప్తారు. అవి బాగా జనాలకు బాగా నచ్చినాయి. డిఫరెంట్. ఇప్పుడు దీన్ని ఎలా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు? అంటే ఏది కూడా ఓవర్గా వెళ్ళకూడదు. ప్రెసెంట్ ఇటు లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇది కంప్లీట్ దీంట్లో దివాలని లేదండి. కంప్లీట్ దీంట్లో దిగిపోయి టెన్షన్ పెట్టుకుని అలా వద్దు. సింపుల్గా గో ఆన్ ఫ్లో అంతే. కానీ నేను ఆ వర్డ్ వాడితే తినకు నచ్చదు. ఏదైనా సరే బాగా చేయాలి. క్లారిటీ, ఒక విజన్. ముందు నేను ఫస్ట్ లైఫ్ ఏదో సినిమాలో చూపిస్తారు కదండి, అలా ఉండిపోద్ది, నడిచిపోద్ది, వెళ్ళిపోతుంది అనుకున్నాను. ఈవిడ ఎంటర్ అయిన తర్వాత మొత్తం అన్నీ నేను మారాను. చాలా ఏదో వెళ్తాం, జాబ్ చేసాను, వస్తుంది కదా శాలరీ, అంతే. తర్వాత గోల్ మార్చుకోవాలి. ఓకే, ఇంకా ముందుకెళ్ళండి, వేరే దాంట్లో స్ట్రీమ్లోకి దూరాలి, ఇవన్నీ. అప్పుడు నేను చాలా చేంజ్ అయింది ఇప్పుడు లైఫ్, ముందుకి వెనక్కి. ముందు పేరెంట్స్ చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. ఇప్పుడు మీ ఆవిడ ఏం చెప్తా భలే ఉన్నారండి మీరు. ముందంతా పేరెంట్స్ చెప్పింది తినేసాడు, మా ఆవిడ ఏం చెప్తా తినేస్తారు. కానీ బాగుంది, చక్క మంచి పార్ట్నర్ కదా. చక్క మనకేం చెప్తే తినేవాళ్ళు ఎక్కడ. అలా కాదండి, ఇద్దరం అంతే. ఎప్పుడు అదే అనిపిస్తుంది, వీఆర్ బోర్న్ ఫర్ ఈచ్ అదర్ అని. ఆయన కొంచెం ఎక్కువ మంచోళ్ళ ఉన్నాడు బాబు. అందరు ఇన్నట్టు నాకు నటించేసి బయట చేసేస్తారు. అంత ఓపిక లేదు, భయం లేదు. ఎందుకంటే సర్కిల్ పెద్దదండి. ఇంకోటి ఎక్కడ చూసినా సరే మనం ఇలా అయితే మూర్తి వాళ్ళ అబ్బాయి కదా, అది బాబాయ్ పేరండి. అది హైదరాబాద్ అంతా కూడా మూర్తి గారు అబ్బాయి అంటారు. ఊరు వెళ్తే నాగేంద్ర గారు అబ్బాయి, ఇలా ఫిక్స్. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అడుగుతా, కొంచెం గొడవలు పెడతా మరి, ఓకేనా? గట్టిగా పెట్టండి, గట్టిగా. మీరే ఇంటికి వెళ్ళాలి మరి, నేను రాను మీ ఇంటికి. పర్లేదండి, మొగల్తూరు వెళ్ళడానికి లేదు, ఇక్కడే హైదరాబాద్లోనే ఉండాలి. మరి మీ ఇద్దరిలో గెలవాలంటే మీరు పోటీ పడాలి. మీ ఆవిడతో పోటీ పడతారా? పడదాం కాదు, మీరే పడాలి, నేను పడను, నేను సేవ్. మీ ఇద్దరిని చూస్తుంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనిపిస్తుంది, బయట చూస్తే అది లేదు. ఏం చేయాలి చెప్పు బ్రో, నువ్వు చెప్పు బ్రో, ఆ సిస్టర్గా అడుగుతున్నా. హ్యాపీగా చేసుకోవచ్చు మీరు. చెప్పు, నీలాగా దొరుకుతారంటావా? ఉంటారండి, వెతకండి. ఎక్కడ? మొగల్తూరులోనా? మంచి అబ్బాయిలు మంచారు. ఓకే, ఫస్ట్ మీ ఇద్దరి మధ్యన గొడవ వస్తే ఎవరు సారీ చెప్తారు? ఫస్ట్ నేనే మాట్లాడు. ఎందుకు చెప్పు బ్రో, ఎందుకు చెప్పు నువ్వు సారీ? ఎందుకు చెప్పు అంటే సారీ అన్నది 2 words కదండి. 4. 2 సారీ, 5 అనుకుంటా. మీరు అన్ని లెటర్స్ చెప్తున్నారు మీరు. సారీ 2 words. ఓ మంది మొగల్తూరు తెలుగు. సారీ 2 words. అక్కడి నుంచి సారీ ఏమో సార్ నుంచి రావాలి, ఇక్కడి నుంచి రావాలి కదా, కొంచెం టైం పడుతుంది, ఈ లోపల వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. మంచి కామిక్. ఎంజాయ్ చేస్తారా మీరు? కామెడీ సెన్స్ సూపర్. ఓకే, సారీ మొత్తం నువ్వు చెప్పవు, ఇంటర్ తర్వాత సారీ నువ్వే చెప్పాలి బ్రో. ఇప్పుడే చెప్తానులేండి. ఓకే, సో ఎప్పుడైనా మీ ఆవిడకి అబద్ధం చెప్పారా? చెప్పానండి. ఎప్పుడు చెప్పావు? అప్పుడప్పుడు బయటికి వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్ళినట్టు నీకోసం వెళ్ళాను అంతే. ఇంట్లో ఉంటే కదా ఆమె కోసం వెళ్ళాలి, బయటికి వెళ్తే ఆమె కోసం ఏంటి? జస్ట్ ఇంట్లోంచి బయటికి వెళ్తానండి, జస్ట్ అలా కిందకి వెళ్ళి పైకి వచ్చేస్తాను, అంతవరకే. ఏం జరగను. అప్పుడప్పుడు ఏం చెప్పాలో అర్థం కాక నీకోసమే తినకి చెరుకు రసం చూసాను, చాలా ఇష్టం. చెరుకు రసం మాకు ఇంటిని చూస్తే కరెక్ట్గా కనిపిస్తుంది షాపు, అక్కడ ఉన్నారు లేదో కనిపించలేదు నాకు, అక్కడ వరకు వెళ్ళొచ్చాను అంతే. అలా చెప్తావు? అయ్యే ఈసారి చెరుకు రసం అంటే చెక్కేయాలి ఇంకా. లేదు, చెరుకు రసం అంటే ఏది అంటది అంతే. ఓకే, మీ హస్బెండ్లో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? వంట, లేదంటే ఆ క్యూట్నెస్, న్యాచురల్గా ఉండే తనమా, ఏంటి అసలు? ఆ జెన్యూనిటీ. ఓకే, మీ వైఫ్లో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ అక్కడితో అయిపోద్దండి. మనం మామూలుగా వేరే పర్సన్ అయితే వేరే చెప్పడానికి చూస్తారు. ఇప్పుడు నేనైతే వేరే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, నాకు ఇది కావాలి అని చెప్పలేను, అది అవతల నుంచి చెప్పించి ట్రై చేస్తాను. తిని అలా కాదు, నాకు ఇది కావాలి,
ఇది చేయండి, ఇది బాగుంటుంది అని క్లారిటీతో అన్ని బాగా చెప్తుంది తను. ఓకే డన్. అది ఇష్టం బాగా. ఓకే ఫస్ట్ యూట్యూబ్ రెవెన్యూ అంతా ఫస్ట్ కలెక్ట్ చేసిన రెవెన్యూ 10,000 చేంజ్. 10,000 చేంజ్. 10,800 చేంజ్. 10,800 చేంజ్. ఓకే ఆ మనీ ఏం చేశారు? ఆ మనీ యాక్చువల్లీ తమ్ముడు వల్ల స్టార్ట్ చేసాం కాబట్టి తమ్ముడికి ఇచ్చామండి మా ఫస్ట్. ఓకే కానీ డాడీ మళ్ళీ మాకు ఇచ్చారు అది. సూపర్, మీరు భలే ఉన్నారు అసలు. ఒకరికొకరు పని చేసుకుంటున్నారు, ఒకరికొకరు ఇచ్చుకుంటున్నారు. ఓకే ఇద్దరిలో షాపింగ్ ఎవరు ఎక్కువ చేస్తారు? నేను. మీరే. ఓకే ఎక్కువగా తినేది ఎవరు? నేను. ఎక్కువ క్వాంటిటీ అనేది ఎక్కువ తింటారా మీరు? ఎక్కువ క్వాంటిటీ నేను క్వాంటిటీ తింటది, ఆ, చిల్లరగా ఎక్కువ నేను తింటాను అలా. చిల్లర అంటే చిల్లర తక్కువ అండి, ఏదైనా సరే తక్కువ జస్ట్ అలా అంటే నోట్లో అన్ని తినేస్తా పడేసుకుంటాను ఉంటారు మీరు. అంతే. కాదు, నేనైతే quantity. జస్ట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవే. ఇంకా నాకు ఇంకొకటి మిగతా అయితే ఉండదు. ఏముంది. మనం మొత్తం అక్కడ ఏ కనబడదు నోట్లో వేసుకుని వెళ్ళిపోవడం సరదాగా. సూపర్ అండి, మొత్తం మన పార్టీ మీరు కూడా. ఓకే సరే, వంటగదిని ఎక్కువగా డర్టీ చేసేది ఎవరు ఇద్దరులో? నెంబర్ 1 నేను దాంట్లో. బుల్షిట్ గా అయితే దారుణం అండి. అంటే నేను ఏదైనా 5 minutes లో నేను వెజిటేబుల్స్ కట్ చేసేస్తా. అంటే ఆనియన్స్ టమాటాస్ కట్ చేయడానికి, నాకు బిర్యానీ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. నుంచునే వెంటనే అయిపోతుంది. అది పట్టే టైం కూడా పొరపాటుని కట్ చేయమంటే క్లీన్ చేసుకోవడానికి నాకు ఆ కట్ చేయడం కంటే ఎక్కువ టైం పడుతుంది. 20 minutes పడుతుంది క్లీన్ చేయడానికి. ఓకే ఇంట్లో బాస్ ఎవరు? ఇంట్లో పరిస్థితి బట్టి అండి, పరిస్థితి బట్టి ఉంటుంది సిచ్యువేషన్ అలా. ఒకరోజు యూట్యూబ్ ఛానల్ మొత్తం ఆయన చేతికి ఇస్తే ఏం చేస్తారు? ఏమీ చేయలేను, ఆయన ఏమైనా చేస్తారా? ఓన్లీ వీడియో తీసి ఇస్తాను చేతికి, అంతకుమించి ఇంకేం చేయలేనండి. మీ ఇద్దరు కలిసి చేసే వీడియోస్ లో మీ ఇద్దరు ఫేవరెట్ వీడియో ఏంటి? ఉల్లిపాయ పాలు నాకైతే. మీకు? నాకు అలాగేం లేదండి. ఆవిడ అన్ని వంటలు చేస్తుంది ఒకటేని చెప్పండి బ్రో, బాగోదు. బాగా ఆలోచించాలండి మీరు అలా చెప్తే. ప్రతి వీడియోలో ఉంటాను, బాగా చెప్తుంది అన్నిట్లు కూడా. మీరు ఒకటి వీడియో సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టమే. ఒక వంట వీడియో. బెండకాయ నాకు అస్సలు ఇష్టం ఉండదు, తన కోసం తిన్నాను కూడా. బెండకాయ ఎందుకు ఇష్టం ఉండదు? చిన్నప్పటి బెండకాయ తినమంటారు, తెలివితేటలు వస్తాయి అంటారు. మాకు ఎక్కువ తింటే ఎక్కడ మోకాల్లో జారిపోద్దని తినలేదండి. బా మీ ఇద్దరు మొదటిసారి కలిసినప్పుడు అసలు ఇంప్రెషన్ ఏంటి మీకు ఫస్ట్ అతను చూసినప్పుడు? ఫస్ట్ టైం కలిసినప్పుడు చెప్పాను కదా కామ్. తనని ఫస్ట్ చూసినప్పుడు రైట్ పర్సన్ ఫర్ మీ. మీ ఇప్పటివరకు వచ్చిన కమెంట్స్ మీకు బాగా నవ్వించిన కమెంట్ ఏంటి? బ్రో ఏంటి బ్రో అంత ఎర్రగా చూస్తున్నావు నన్ను అన్నాడు. ఎవరు పెట్టారు? అదా? అవును. కానీ ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో తినకి ఒకటి ఉందండి, అందరు కూడా అక్క అక్క తిన్నే ఎవరైనా ఒక్క బ్యాడ్ కామెంట్ చిన్నగా ఏమైనా టచ్ చేశారంటే చాలు అవతల వాళ్ళు నీట్గా వేసుకుంటారు. వాళ్ళ కామెంట్ చేసి నవ్వుకుంటాను బాగా. సబ్స్క్రైబర్స్ నెగటివ్ సబ్స్క్రైబర్ వాళ్ళే రియాక్ట్ అవుతారు, మేము రియాక్ట్ అవ్వట్లేదు దాంట్లో. అక్క అయింది మొత్తానికి. అవునండి. అలా కూడా మీకు అదృష్టమే, మీరు అందరికి బాగా అయ్యారు కదా. అది కూడా ఉంది. హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీరు? లేదు అమ్మో ట్రై చేశారు మొత్తానికి బెటర్. ఓకే మీ ఇద్దరి అభిమానులు మిమ్మల్ని కపుల్ గోల్స్ అంటారు కదా, కానీ ఇంట్లో నిజంగా కపుల్ గోల్స్ ఏంటి? అన్ని ఇద్దరం కలిపే డెసిషన్ తీసుకుంటామండి. డెసిషన్ అయితే ఒకళ్ళు రెస్పెక్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తాం. అంటే దాని మీద బిల్డ్ అయింది స్టార్టింగ్ నుంచి మాకు. ఓకే సూపర్. సో సచ్ ఏ లవ్లీ కాన్వర్సేషన్ అండి. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా బ్రో ఇప్పటి నుంచి నువ్వు కూడా నాకు ఫేవరెట్. ఉల్లిపాయ పాలు ఏందది, పాలకూర ఎగ్ ఇవన్నీ నువ్వు వండితే నేను టేస్ట్ చేసి నేను బాగుంటే వచ్చి వీడియో చేస్తాను. బాగానే ఉంటాను కదా, ఇంత ఇన్ని మిలియన్ వెళ్ళి బాగానే ఉంటాను. సూపర్ ఉంటారు. తర్వాత మీ మామయ్య గారు, సో అంకిల్ తో కూడా ఒక ఇంటరాక్షన్ ఇంటికి వచ్చి చేద్దాం. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, నన్ను బాగా నవ్వించారు. ఇంటర్వ్యూ ఏంటి ఇదే ఇంటర్వ్యూ. మీ హస్బెండ్ నవ్వించిన వాళ్ళు ఇంకెక్కువ నవ్వాను ఇంకా అంతే. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ తీసుకొచ్చి వాళ్ళ జర్నీస్ ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నాం సుమన్ టీవీలో. అండ్ చాలా రోజుల నుంచి మీతో చాట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇలాగే మీ పర్సనల్ మీ ప్రొఫెషనల్ 2 స్టెప్స్లో కూడా హ్యాపీగా ముందుకెళ్ళాలి. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్గా అనుకుని రాలేదు, బట్ డెస్టినీ అలా చేసింది కాబట్టి సో ఇది కొంచెం యాడ్ ఆన్ అవ్వాలి, ఇంకా మంచి మంచి ఫుడ్ వీడియోలు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. బ్రో మొగల్తూరులో కూడా మన వీడియోలు చూస్తారు ఏమో చెప్పు మరి. మీ అక్క ఉంది ఇక్కడ, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అక్క ఉంది ఇక్కడ అంటే అక్కడ నువ్వు మరదలకు చెప్తున్నావా? మరదలు మరదలకు చెప్తున్నావా? అబ్బాయిలు ఎక్కువ అండి. అక్క 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 అబ్బాయిలు ఎక్కువ. సరే నీ ఊత పదం ఉంది ఒకసారి అను. ఏమండో శ్రీమతి గారు చెప్పండి. ఓకే సూపర్, మీరు చెప్పండి ఫైనల్గా ఏం చెప్తారు ఆడియన్స్కి? ఎంత అన్కండిషనల్ లవ్ ఇస్తున్నారు మీరు అన్నట్టు. 70,000 ఫాలోవర్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అవును అవ్వరు అసలు, ఎందుకంటే మీరు దీని మీదే బ్రతకట్లేదు. మీకంటూ ఒక జాబ్ ఉంది ఇద్దరికి, అవి చూసుకుంటూ ఇది చేస్తూ ఉన్నారు వంట మీద ఉన్న ఇంట్రెస్ట్తో. ఏం చెప్తారు? 70,000 సబ్స్క్రైబర్స్కి అయితే చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం మేము.
బట్ ఏంటంటే కొంతమంది కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళని మేమేం చేయలేదు కాబట్టి ఆ నెగిటివిటీని పాజిటివ్గా మార్చుకోవాలని అనుకుంటున్నాము. దానికి ఏమైనా కామెంట్స్ అయినా పెట్టండి కానీ నెగిటివ్గా మమ్మల్ని అంతే. అంతేనా? ఓకే. ఇప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు? సపోర్ట్ చేసిన వాళ్ళకైతే నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నామండి. ఇద్దరం కూడా మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా రోజు ఖచ్చితంగా మేము కామెంట్స్ చదివే పడుకుంటాము. కామెంట్స్కి రిప్లై ఇచ్చే మేము నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తాము. సో యూట్యూబ్ వాళ్ళు కూడా మేము చాలా క్లోజ్గానే ఫీల్ అవుతున్నాము. చాలా హ్యాపీ, చాలా థ్యాంక్ యూ. ఓకే, డన్. బ్రో ఏమైనా చెప్దాం ఇంకా ఫైనల్గా? సుమన్ టీవీకి నమస్కారం. సుమన్ టీవీ చెప్పావు, నాకు చెప్పవు. చెప్తాను ఈ పని. మీకు నమస్కారం నేను చెప్పలేను కదండి. థ్యాంక్స్ అని చెప్పాలి, అడుక్కుంటే కానీ చెప్పట్లేదు. లేదు కదండి, ఇప్పుడు మీకు ఫుడ్ తినిపిస్తే అప్పుడు మేము థ్యాంక్స్ చెప్పినట్టు డైరెక్ట్ ఎలాగ అవుతుంది? ఉల్లిపాయ పాల మీకు ఏ ఇష్టం అది, ఎగ్ అయితే ఎగ్, మా మామగారి చేత అయితే బిర్యానీ. మీకు నేను నీ పార్టీ బ్రో, నాన్ వెజ్ అయితే మామగారు. మామగారేనా? ఓకే, డన్. సో స్వీట్ ఆఫ్ యూ అండి. ఇలాగే నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.